అండి. సో మధు గారు ఒక చిన్న రిక్వెస్ట్. Yes, ఓకే. sir. సో ఇవాళ మీ ఏఎఫ్టి చార్ట్స్ ఓపెన్ చేయండి. మనం అనుకున్నాం కదా కోటక్, ఆ తర్వాత ఐసిఐసిఐ, ఆ తర్వాత Hindalco. డాక్టర్ రెడ్డి, హిందాల్కో. హిండాల్కో. అన్ని రెడీగానే పెట్టాను. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. సో ఏదో ఒకటి ఫస్ట్ ఓపెన్ చేయండి, పర్లేదు. యా మీరు టైం తీసుకున్నాం ప్రాబ్లం. ఇదండి సార్, ఇది వచ్చేసి హిండాల్కో ఈరోజు. ఓకే. యా ఓకే అండి. ఆవిడ నాకు మనకి షేర్ చేశారు. ఓకే, సమ్వేర్ అరౌండ్ హియర్. యా యా మన టార్గెట్ 280 సంథింగ్ అచీవ్ అయింది కదండి. అందరూ చూసారా? అట్లీస్ట్ ఫాలో అయ్యారా? ఓకే ఓకే ఓకే. సో ఒక వన్ థింగ్ నేను మీకు చెప్తానండి. జస్ట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ధర్మ గారు షేర్ చేశారు చార్ట్. ఎనీథింగ్, నేను జస్ట్ బిఫోర్ దట్ యూ కెన్ మధు గారు ఓపెన్ చేయొచ్చు. చార్ట్ ఓపెన్ చేసి మధు గారిని హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ సార్ ఏదైనా ఇంట్రాడే ట్రేడ్స్ ఉన్నాయా టుడే. సో మధు గారు యూ కెన్ ఓపెన్ అండ్ షో ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఆయన లేదండి నాకు పనిలో ఉన్నాను అన్నారు. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఆవిడ మా ధర్మ గారు షీ హ్యాడ్ షేర్డ్ ద చార్ట్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ అండి, నాకు పని లేకపోతే వాట్ డూ యూ థింక్ నేను ట్రేడ్ తీసుకోవాలి? వై ఐ హ్యాడ్ టేకెన్ దిస్ ట్రేడ్? ఎనీథింగ్, అక్కడ ఏదైనా కావచ్చు. మేబీ హిండాల్కో అవ్వచ్చు, మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, కోటక్ అవ్వచ్చు. అది తీసుకున్న స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. టార్గెట్ హిట్ అయిందని నేను చెప్పట్లేదు. వాట్ ఎవర్ ద ట్రేడ్ ఇస్, ట్రేడ్ రిజల్ట్ పక్కన పెట్టండి. ఓకే, సో రిజల్ట్ కి నేను వస్తాను. వై ఐ హ్యాడ్ టేక్ ద ట్రేడ్ ప్రాపర్. నేను ఆ చార్ట్ చూసేటప్పుడు వాట్ హ్యాస్ గోన్ ఇన్ మై మైండ్, నా మైండ్ లో ఏముండుంటది చెప్తారా ఎవరైనా? ఎనీవన్ కెన్? ఇస్ ఇట్ ఓకే? మీరు అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది సార్. మన స్ట్రాటజీస్ కరెక్ట్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ కి అదొకటి అనుకుంటున్నాను సార్ నేను. నో యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ ఎ ట్రేడ్. ఓకే, సో మీ స్ట్రాటజీస్ కోసమే, బట్ మీకోసం టెస్టింగ్ కోసం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఆ ట్రేడ్ నేను పర్సనల్ గా తీసుకున్నాను. ఓకే, వై? వాట్ ఈస్ ద రీజన్? ఆ చార్ట్ చూసినప్పుడు వాట్ ఐ హ్యాడ్ ఫెల్ట్. ప్రాపర్ రిస్క్ రివార్డ్ సార్. ఓకే, ఇంకెవరైనా చెప్తారండి? యాంకర్ కాలం బ్రేక్. యా ఓకే. సో ఓకే, బట్ వాట్ ఈస్ ద రీజన్ యాంకర్ ఫాలో త్రూ? ఓకే, దట్ ఈస్ టెక్నికల్. ఓకే, నేను అడుగుతుంది నా మైండ్ లో ఏముండుంటది, వాట్ హ్యాడ్ వెంట్ ఇన్ మై మైండ్. అండ్ సైకాలజీ గురించి మాట్లాడుతాను, మైండ్ సెట్ గురించి మాట్లాడుతాను. ఓకే, ఇట్ ఈస్ యాంకర్ ఫాలో త్రూ, వీ హ్యాడ్ అఫోర్డబుల్ స్టాప్ లాస్. ఓకే, రిస్క్ రివార్డ్ ఈస్ గుడ్. ఓకే, వాట్ ఎల్స్? పర్లేదండి, గివ్ ఇట్ ఏ ట్రై. వన్ థింగ్, ఓకే, వన్ థింగ్ అండి. సో వెన్ ఐ సీ ద సెటప్, ఓకే, ఈ సెటప్ మనకి తెలుసు, ఈ సెటప్ పైన మనకి కాన్ఫిడెన్స్ ఉంది. వై? బికాస్ వీ హ్యాడ్ టెస్టెడ్ దిస్ సెటప్ సో మెనీ టైమ్స్. సో వెన్ ఐ సీ దిస్ సెటప్, వాట్ ఐ హ్యావ్ టు డూ? ఏం చేయాలి సెటప్ చూసినప్పుడు? ఓకే, జస్ట్ ట్రై ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరబుల్ వి విల్ ట్రై ఇట్. ఓకే, సో నా మైండ్ లో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అవుట్కమ్. ఓకే, అవుట్కమ్ వస్తే ఇట్స్ గుడ్, పాజిటివ్ అవుట్కమ్ వస్తే ఇట్స్ గుడ్, బట్ అవుట్కమ్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, సో నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఏఎఫ్టి పైన నాకు తెలుసు. ఓకే, 30%, 40% ఆఫ్ ద మేబీ 50% కూడా దే విల్ హిట్ స్టాప్ లాస్. 50% ఆఫ్ ద టైమ్స్ దే విల్ హిట్ స్టాప్ లాస్. బట్ నేను మీకు చాలా సార్లు చెప్పాను, ట్రేడింగ్ ఈజ్ అ ప్రాబబిలిటీ. ఓకే, 100 సార్లు హెడ్ అండ్ టాస్ వేయటం కన్నా 10,000 హెడ్ అండ్ టాస్ వేస్తే మనం గెలవటానికి ఛాన్సెస్ ఎక్కువ. సేమ్ థింగ్. ఓకే, సో వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద సెటప్. వీ హ్యావ్ టు గెట్ ద కన్విక్షన్. జస్ట్ బ్లైండ్లీ ఓకే, ఐ హ్యావ్ మధు, ఐ హ్యావ్ వాసు, ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ అని నేను ఒక మెసేజ్ చేస్తే, సార్ దిస్ ఇస్ గోయింగ్, ఓకే యూ కెన్ బై హియర్, సెల్. సో నాకు మీలో కూడా ఐ వాంట్ సమ్ పీపుల్. maybe I will ask you tomorrow, maybe so sometime, because నాకు ఎప్పుడు ట్రేడ్ చేయడానికి it is not possible for me.
ఓకే, సో ఆ కన్విక్షన్ అనేది మనకు ఆ సెటప్స్ పైన ఎప్పుడు వస్తుంది? వెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టడీ. ఏఎఫ్టి గురించి చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏఎఫ్టి. ఇట్ కెన్ బి ఎంఆర్ఎఫ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి కన్వర్జెన్సెస్. నేను మీకు చెప్పాను, కన్వర్జెన్సెస్ విల్ వర్క్ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ ఆల్సో. దే విల్ వర్క్ బ్యూటిఫుల్లీ. ఇంకొకటి, ఎనీథింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్, ఇట్ షుడ్ వర్క్ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ ఆల్సో. బట్ దానికి you need a little more things. Okay, you need little more expertise, little more practice. Okay, so the thing is, try to build conviction. Okay, so risk reward ivanni. Okay, try to understand the system, try to build conviction. Okay, build conviction, and aa setup mee kalla mundu oste, don't hesitate to take the trade. నేను వన్ ట్రేడ్, వన్ స్టాక్ అనట్లేదు, 100 స్టాక్స్ అనట్లేదు. మేబీ నేను 10 స్టాక్స్ బై చేస్తాను. మధు గారు హీ విల్ ట్రేడ్ 1000 స్టాక్స్. ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ మీరు వెళ్ళి అందులో కాలు పెట్టందే, దెర్ ఈస్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో మీరు కూడా ఆ సెటప్ చూడగానే యువర్ మైండ్ సెట్ షుడ్ సింక్ విత్ ద సెటప్. ఓకే, ఐ విల్ ట్రేడ్ హియర్, ఐ విల్ టేక్ ద ట్రేడ్, దిస్ ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, ద టార్గెట్స్ ఆర్ గుడ్. ఓకే అండి, ఎవ్రీవన్ అగ్రీ విత్ మీ? ఏదైనా నేను డిస్కస్ ఎనీథింగ్ రాంగ్? Yes sir, yes sir, correct. Yes, sir. ఓకే, సో అగైన్ మళ్ళీ చెప్తున్నానండి. ఓకే, దిస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ నిర్వాణ. ఓకే, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ప్రీవియస్ స్టేట్, యూ హ్యావ్ టు చేంజ్. నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, చేంజ్ ఈజ్ హార్డ్ at the beginning. Okay, messy in the middle, excellent. Okay, when the change happened, you have to come out from that. The number of setups I had, we are discussing thousands of setups, 100, at least 100 setups. Okay, so మీరు ఏ సెటప్ కి మీకు సింక్ అవుతున్నారో, ఏ సెటప్ మీకు నచ్చుతుందో, ఏ సెటప్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో, మేక్ దట్ సెటప్. ఓకే, ఓకే అండి, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓకే, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు, ఓకే, మేబీ ఏ జాబ్ అయినా కావచ్చు, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నా కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ యూ టు రోమ్ హియర్ అండ్ దేర్ అగైన్ అండ్ అగైన్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి, నో, ఐ డోంట్ వాంట్ ఇట్. యు అండర్స్టాండ్ మీ అందరూ? యు అండర్స్టాండ్ మీ? దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్. Yes, sir. Yes, sir. Yes sir. ఓకే, సో మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు డెవలప్. నేను మీకు చెప్పాను, ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ చదవండి. ఓకే, డాక్టర్ స్టీన్ బార్జర్, ఓకే, ట్రేడింగ్ సైకాలజీ 2.0 అది చదవండి. భగవద్గీత నేను ఫస్ట్ లోనే ఐ హ్యాడ్ రిఫర్డ్ యూ. ఓకే, సో ఇట్ ఈస్ అప్ టు యూ టు డెవలప్ యువర్ మైండ్. ఓకే, బికాస్ ట్రేడింగ్ ఈజ్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్. ఓకే, సో ఐ డోంట్ నో, నాకు తెలియదు హిండాల్కో హిట్ అవుతుందో టార్గెట్. ఐ జస్ట్ గివ్ ఏ ట్రై, దట్స్ ఇట్. ఓకే, 50%. ఓకే, 50% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఫెయిల్స్, 50% మనకి. బట్ ఈ రిమైనింగ్ ఏదైతే 50% ఉందో, ప్రీవియస్ లాసెస్ అన్నిటిని కవర్ చేస్తుంది. ఓకే, కెన్ యూ ఓపెన్? మధు గారు ఐసిఐసిఐ ఓపెన్ చేయండి. వై పుష్ప గారి సేయింగ్ డబుల్ బాటమ్ సెల్? షో మీ, ఓపెన్ ద చార్ట్. వాట్ ఈస్ షీ సేయింగ్? Okay, yeah, okay, so this is a AFT. Okay, good. Okay, so where is double bottom cell here? Double bottom cell manam anukunnama in this strategy. What is the thing I had mentioned? లేదు సార్, Stop loss? మిడ్ పాయింట్ చెప్పారు సార్ యాంకర్ కాలం కి. Yeah, maybe if there is a anchor column lo midpoint, which is high pole form avutundi if it is affordable only. Okay, or else you can keep below the three moving averages దగ్గరగా ఉంటే it means consolidation below that moving average. Okay, double bottom cell is not, నేను AFT లో I did not mention SL something as double bottom cell. Did I? ఎవరైనా చెప్తారండి? Did I mention? లేదు సార్, లేదు. Okay, don't, try to understand things. Okay, in a shorter time frames, okay, double bottom cell is not a criteria, not an exit criteria. Please, andaru ardhamaindandi? Did I said maybe my mistake, that is the reason. Maybe I had made a mistake అని అడుగుతున్నాను. Did I said double bottom cell is a exit? No sir. No, sir. Sure అండి, 100%.
ఎస్ సార్. మీరు హై పోల్ దగ్గర ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత మూవ్ చేసుకుంటా వెళ్ళొచ్చు అని చెప్పారు. Yeah, if it Sir, is affordable, right? If it is affordable only. ఎస్. Okay. Pushpa garu, right? So yeah. don't mix up. Don't mix up. ఓకే సార్. సార్ ఇది నేను ఏం చేశానంటే యాక్చువల్ గా నేను సండే చూసాను సార్. వీక్లీ చార్ట్ లో బ్రేక్అవుట్ ఇచ్చిందని ఐసిఐసిఐ నాకు ఐడియా ఉంది సార్. సో నేను Okay. సిఎన్సి తీసుకున్నాను కాబట్టి హోల్డ్ చేశాను సార్ యాక్చువల్. Okay, it's okay. But double bottom sell is not a criteria, exit criteria. Okay. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay. Still it is looking bullish. Okay. Moving average 625. Okay. Something like that. 625. So, but don't carry. Okay. AFT is completely intraday. Okay. Don't carry it for overnight positions. Like, okay. So, Madhu garu cheppinattu KSCL. Okay. Kaveri seeds. Okay. Chodandi. Okay. Maybe it's looking good. Okay. On volume front also, like ఆయన చెప్పినట్టు delivery percentage thing, I will discuss about delivery percentage. Okay. So, it is looking good. Okay, breakout today. Enta movement andi today? Is there any movement today? Okay, Exide is looking good. Formed the doji actually. Yeah, okay. So keep watch list. Okay. Exide is looking good. Yeah. Okay, it is good. It is looking good. Yes, and 565 మనం అనుకున్నాం కదా, 565 is a breakout. Yes. Okay, and okay, carry on. Okay. I will take leave. Okay. Thank you, Thank sir. you. Thank you, everyone. Thank you, sir. థ్యాంక్ యూ. ఇది చూడండి. ఓకే, మంచిగా ఉంది. కానీ దీంట్లో తొందరపడి మీరు ఎగ్జిట్ కాకుండా ఏం చేస్తారంటే కీప్ ఆన్ అక్యుములేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. ఫాల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ 2017. ఓకే. 2017 నుంచి ఒక రేంజ్‌లోనే ట్రేడ్ అయింది ఇది. ఒక రేంజ్‌లోనే ట్రేడ్ అయిపోయి ఇప్పుడు చూస్తే గనుక ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది. ఇంకొకటి ఈ లోస్ చూస్తే గనుక మనకేమవుతుందంటే లోయర్ లోస్ ఫార్మ్ అయితా వచ్చింది. ఓకే. ఫస్ట్ టైం ఏమైంది ఇది? హైయర్ లో అనేది ఫార్మ్ అయింది. ఓకే. అన్ని మూవింగ్ అవరేజ్‌లకు పైన ఉంది ప్రైస్ అనేది. ఇప్పుడు మనం ఎనేబుల్ చేస్తే చూసారా వీక్లీ కన్వర్జెన్స్? Yes, sir. ప్రైస్ అనేది 5 అవర్ మూవింగ్ అవరేజెస్‌కు పైన ఉంది చూడండి. Yes. Convergence formed. సూపర్‌గా వీక్లీ అది కూడా ఎప్పుడు ఫార్మ్ అయింది? జనవరి 4th. జస్ట్ ఒక 3 వీక్స్ అగోనే కదా. ఓకే. ఎప్పుడైనా మీరు కన్వర్జెన్స్ చూసేటప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఇక్కడెక్కడో కన్వర్జెన్స్ ఉంటే గనుక మీకు ఇప్పుడు పర్చేజ్ చేసేదానికి ఎక్కడో కన్వర్జెన్స్ ఉండేదానికి అంతగా ఎఫెక్టివ్‌గా ఉండదు. ఓకే. లేటెస్ట్ కన్వర్జెన్స్ ఉందంటే ప్రైస్ యాక్షన్ అనేది లేటెస్ట్ దాంతో ఎక్కువగా ఉంటుందని అర్థం. Okay, sir. స్టిల్ చూడండి. ఓకే. మనకేమవుతుంది? కన్సాలిడేషన్‌లోనే ఉంది. సో, ఈ కన్వర్జెన్స్ అనేది మనకు ఒక మెజర్‌మెంట్, ఒక హింట్ ఇచ్చేసింది మనకు. ఇప్పుడు మనం తీసుకొని దీన్ని ఓకే కీప్ ఆన్ యాడ్ చేసుకుంటుంటే డెఫినెట్‌గా ఇది మూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. చూడండి ఎక్సైడ్ అనేది ఆ వాల్యూమ్స్ చూస్తే గనుక ఎవరైనా గాని డేర్ చేసి తీసుకుంటారా? చూడండి నేను మాత్రం యాడ్ చేశాను. Me too, sir. లాస్ట్ 20 డేస్ నుంచి నేను చార్ట్ దీని గురించి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీకు గుర్తుంటే గనక. Yes, sir. మన గ్రూప్‌లో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఈ రేంజ్‌లో ఎక్కడో నేను 195 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. తర్వాత 205 దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ ఎంట్రీ అని తీసుకున్నాను. కానీ అది బ్రేక్అవుట్ కాలేదు. రివర్స్ వెళ్ళింది. సో, నాకు ఏంటంటే నిన్న వాల్యూమ్స్ అనేది చూపించాను కదా మీకు. ఆ వాల్యూమ్ చూసినప్పుడు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి వాల్యూమ్స్. డబుల్ అయిన వెంటనే ఒక 100 యాడ్ చేశాను. సో, సార్ పోస్ట్ చేశాడు కదా ఈరోజు మన గ్రూప్‌లో థింక్ ఈక్విటీ టెలిగ్రామ్. అవును సార్ 5000 ప్రాఫిట్. అదే నా స్క్రీనే అన్నమాట అది. ఓకే. సింపుల్ కదా. 20 రోజుల్లో మనం పెట్టింది 30,000 రూపీస్ పెట్టాము. ఓకే. మొత్తం వచ్చేసి 300 స్టాక్స్. 300 అంటే నిన్న 100 తీసుకున్నాము.
అంతకు ముందు ఉన్నది 200 అనమాట. ఓకే. వితిన్ 20 డేస్‌లో మనకు ఒక 10% అంటే 5,000 రూపీస్ ఫర్ 50,000 అంటే మంచి రిటర్నే కదా! ఎస్ సార్. ఇంతకుముందు దేని బేసిస్ మీద 200 తీసుకున్నారు సార్? ఫస్ట్ నేను 100 తీసుకున్నాను. హ్మ్. ఇప్పుడు ఈ ఈ ఈ డేట్ చూడండి ఇక్కడ. ఫిబ్రవరి 1 వచ్చేసి ఇక్కడ కన్వర్జెన్స్ అయింది. ఓకే. ఈ ఈ డేట్ చూస్తే డిసెంబర్ 30 కన్వర్జెన్స్ అయింది. నాకేంటంటే ఇంకా వాల్యూమ్ కన్ఫర్మేషన్ రాలేదు. మీకు చూపిస్తాను కదా! ఎన్ఎస్సి డెలివరీ అని చెప్పేసి. మొన్న కూడా మీ క్లాస్ నేను తీసుకున్నప్పుడే మీకు దీని గురించే నేను ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాను. నేను డైరెక్ట్‌గా మీకు చెప్పలేను కదా! ఇది వెళ్ళండమ్మా, ఇది కొనుక్కోండి అని చెప్పలేం కదా! మీరు చెప్పండి. నార్మల్ కొన్ని సార్లు చెప్తాను. మన ఫ్రెండ్సే కదా అని చెప్పేసి చెప్తాను. ఓకే. మన సార్ మనకేం అలా చెప్పడు. ఓకే. నేను ఇంకా అన్‌మెచ్యూర్డ్ కదా! అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నాకు బయటికి చెప్పేస్తాననమాట. నేను అబద్ధం చెప్పలేను. ఎవ్రీథింగ్ ఓపెన్‌గానే మాట్లాడతాను. ఇక్కడ చూడండి మీ ముందే నేను స్టడీ చేశాను. ఇక్కడ 19 ఉంది కదా! పర్సెంటేజ్ చూడండి. ఫిబ్రవరి 1 19 ఉంది. ఓకే. 19 నుంచి 33 అయింది. తర్వాత 35 అయింది. 2 రోజులు ఇదే పర్సెంటేజ్ హోల్డ్ చేస్తే ఎంట్రీ కావాలనుకున్నాను. జస్ట్ దీన్ని చూసి నేనేం చేశానంటే లాస్ట్ ఫ్రైడే నేను తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు కూడా నా దాంట్లో T1 అనే ఉంటుంది. మీకు నేను పంపించుంటాను కదా! ఎస్ సార్. T1 అనే ఉంది సార్. ఫ్రైడే ఒక 100 యాడ్ చేశాను. సార్ పంపించారు. తర్వాత 40 అయింది. ఇక్కడ చూడండి. 16 కనపడుతుంది కదా! దీన్ని చూసి నేను ఇక్కడ డబుల్ అయిపోయిందంటే ఏదో సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక డౌట్‌తో కొనేసాననమాట. మహా అంటే మనకి ఎంత పోతుంది? ఒక 2%, 3% పోతుందనమాట. అంతే కదా! హలో! ఎస్ సార్. ఎస్ సార్. ఎక్సలెంట్ సార్. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకంటే మీరు అన్నీ రెఫర్ చేసి ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. నేను స్టడీ అనేది నేను చేసినాను స్టడీ అంటే గనుక దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ మీనింగ్. ఓకే. జస్ట్ లైక్ దట్ ఒకదాన్ని చూడను. ఎందుకంటే నేను అన్ని క్లాసులు అటెండ్ అయ్యాను కదా! ఇప్పుడు మీరు ఆఫ్‌లో ఉన్నారు కాబట్టి మీరు కొన్ని కాన్సెప్ట్‌లు మాత్రమే యూ కెన్ డూ ఇట్. రిఫర్ చేస్తారు. జస్ట్ మేము ప్యాటర్న్ ఒకటే చూస్తామండి ఇప్పుడు వరకు. ఇంకొకటొచ్చేసి ఇది చూడండి మన ఆనంద్ క్లాస్ చెప్పాడు కదా! దానికి మొత్తం అన్నింటికి సెట్ అయిపోయింది ఇది. ఈ స్టడీ అనేది మీరు చూసుకుంటే గనక ఓకే. వీక్లీ కన్వర్జెన్స్ ఉంది హ్యాపీగా. ఓకే. నేను చెప్పాను కదా! ఇలాగ డే టైమ్ ఫ్రేమ్‌లో మీరు చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ యువర్ రిఫరెన్స్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా! 5 టైమ్స్ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5 ఓకే. తర్వాత ఈ చార్ట్‌ని ఇక్కడికి 3 తీసుకురండి. జస్ట్ చూడ్డానికే. అప్పుడు మీకు ఏమవుతుందంటే కంప్లీట్‌గా పిక్చర్ వచ్చేస్తుందనమాట. సార్ లాగ్ పెడితే అయిపోతుందా సార్? సైడ్‌కి లాగ్ పెడితే వాల్యూస్ అనేటివి మారుతుంది. ఓకే. లాగ్ అనే దాని మీనింగ్ వచ్చేసి మనకు లాగ్ మీనింగ్ అనేది ఏంటంటే క్రాస్ ఓవర్ చూడడానికి యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ఎంత బాగా కన్వర్జెన్స్ అయిందో కనిపిస్తుందా ఇక్కడ డైలీలో. ఎస్ సార్. అది కూడా ఫిబ్రవరి 1 అయిందనమాట కన్వర్జెన్స్. ఓకే. అందుకని దీన్ని సెలెక్ట్ చేశాను. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడండి మీరు స్టడీ అనేది. ఓకే. నేను యాక్చువల్‌గా ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఆఫీస్ కొలీగ్స్ అలాగా. వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్నిసార్లు ఏం చేస్తానంటే స్టడీ చేస్తాను నేను కొన్ని స్టాక్స్. ఈ కన్వర్జెన్సీ అన్నది రన్ చేశారండి? రన్ చేసి ఫైండ్ ఔట్ చేశారా ఫస్ట్ ఇనిషియల్? నేను కన్వర్జెన్స్ ఏం రన్ చేయలేదు. కిర్లోస్కర్ ఎట్లా ఫైండ్ ఔట్ చేశారండి? ఈ కిర్లోస్కర్ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా స్కానర్‌లో వచ్చింది. ప్లస్ అక్కడ పాయింట్ అండ్ ఫిగర్ స్కానర్ ఉంటుంది కదా! ఇక్కడ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా ఇంత ముందుగా. దాని నుంచి వచ్చిందనమాట. అచ్చా. ఓకే. అట్లాగనే
ఈ బ్యాన్కో ఇండియా ఈ రోజు ఎంత పెరిగింది చూసారా? ఇది 4% 5% పెరిగింది. నేను మొత్తం 19 స్టాక్స్ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇది డిస్క్లైమర్ ఫర్ మై ఛానల్. ఓకే, డోంట్ మైండ్. చూడండి ఎలాంటి పొజిషన్లో ఉందో చూడండి ఒకసారి. ఇది దొరికితే వదిలిపెడతారా దీన్ని? అర్థమవుతుందా మీకు? ఏంటి క్రాస్ ఓవర్ అండి అది? 1020 క్రాస్ ఓవర్. ఓకే, ఈ రోజే అయింది ఇది క్రాస్ ఓవర్. ఓకే ఓకే ఓకే, ఇది అవుతుందని చెప్పేసి ఐ సెలెక్టెడ్ దిస్. వన్ సెకండ్. ఇంకొకటి ఏంటండి, మనం చూడండి ఈ డిబిఎల్ అనేది చూడండి ఎంఆర్ఎఫ్కు కరెక్ట్గా సూట్ అవుతుంది. జస్ట్ నేను సరదాగా ఒక పోస్ట్ చేశాను అనమాట మా గ్రూప్లో, చూపిస్తాను అది కూడా. డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఓకే, ఇట్స్ ఏ ఫన్నీ. ఓకే, ఇప్పుడు ఈ డిబిఎల్ చూడండి, మా మా గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. సెకండ్ ఒపీనియన్ చెప్పండి దీని మీద అని చెప్పేసి. ఓకే, సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే పక్కా హిట్ అలాగని చెప్పేసి ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు అనమాట మా గ్రూప్లో. 4th బ్యాచ్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టాడు. దానికి ఓకే అండి. ఓకే దేర్ ఇస్ నో గ్యారంటీ కదా, పక్కా కన్ఫర్మేషన్ 100% గ్యారంటీ ఉంటుందా? ఉండదు కదా ఎస్ సార్. స్టాక్ మార్కెట్లో. అలాగుంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయినట్టు ఉంటుంది కదా. ఇది చూడండి, ఈరోజు 12% పెరిగింది జేకేఐఎల్. ఎలాగుంది ఇది చూడండి. ఇది 1% ఏమో నెగిటివ్ పోయింది. ₹1 ₹2. సాధారణంగా నేను సెలెక్ట్ చేసిందంటే సారీ, లెట్ మీ రిమూవ్ దిస్. ఇలాగుంటే గనక ఈ కన్వర్జెన్స్ ఎప్పుడు జరిగిందో చూడండి. ఈ కన్వర్జెన్స్ అనేది నవంబర్లో జరిగింది, అంటే 3 months అగో. ఓకే, 3 నెలలకు ముందు జరిగినప్పుడు మనం ఆ ప్రైస్ను కన్సిడర్ చేసేదానికి ముందు మనం ఇంకొకటి స్టడీ ఏం చేయాలంటే, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే యూ కెన్ గో ఫర్ ద ఫర్దర్ స్టడీ. ఓకే, ఫర్దర్ స్టడీ ఏంది? కన్వర్జెన్సెస్, ప్రైస్ యాక్షన్స్, బ్రేక్అవుట్స్, ఇలాంటివన్నీ మనము చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం వెళ్ళిపోయింది కాబట్టి చూడండి. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఏముంది? ఇది మంత్లీ కన్వర్జెన్స్. ఓకే, మంత్లీ కన్వర్జెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ కన్వర్జెన్స్ కదా అది. అర్థమవుతుందా? దట్ ఈస్ వేర్ ఈవెన్ దో ఇది వచ్చేసి మనకు నవంబర్లో జరిగినప్పటికీ క్రాస్ ఓవర్ అనేది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ బికాస్ మంత్లీ కన్వర్జెన్స్ ఇస్ సో పవర్ఫుల్ అనమాట. అంత ఈజీగా ఒక్కసారిగా ఇది విడిపోదు అనమాట. ఓకే, అట్లనే దీన్ని చూస్తే కనుక యూ కెన్ సీ ద వీక్లీ కన్వర్జెన్స్, డైలీ కన్వర్జెన్స్. చూడండి, డైలీ కన్వర్జెన్స్ ఎప్పుడు జరిగింది? February 1st జరిగింది. ఓకే,
ఇప్పుడు ఇంతవరకు ప్రైస్ అనేది చూడండి అలాగ అతుక్కోనండి ఒక్కసారిగా ఏమవుతుందంటే ఇంకా విడిపోతుంది. సో దేర్ విల్ బి సమ్ మూమెంట్ యాజ్ పర్ మై ప్రిడిక్షన్. ఓకే, this is how you have to study. You run the scanner wherever you want. Okay, you can run the scanners, you do whatever it is. This one today 8% up. Same like previous stock, right? Only 5 moving average Yes, sir. pine on the price, same like previous. Okay, anything మనం కొత్తగా ఏమైనా నేర్చుకున్నామో చెప్పండి. దీంట్లో కొత్తగా నేను ఏమన్నా చేస్తున్నాను? సేమే కదా. ఎస్ సార్. ఎస్ సార్. చూడు క్రాస్ ఓవర్ ఎంత బాగుందో, కరెక్ట్గా టచ్ చేసుకుంటుంది అనమాట. సో జస్ట్ ఇప్పుడే మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కదా, ఇలాంటి గ్రాఫ్ చేస్తే అట్లీస్ట్ మనకు 20% 30% మూమెంటం వస్తుంది. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మూమెంటం స్టాక్. ఫైండ్ అవుట్ మూమెంటం స్టాక్ అంటే ఇదే మూమెంటం. ఇప్పుడు నువ్వు మూమెంటం ఫైండ్ అవుట్ చేసినావు, దాంతో గ్రాప్ ద ట్రెండ్, ఎంటైర్ ట్రెండ్ని క్యాచ్ చేయండి. ఓకే, ఎప్పుడైతే కనుక అది కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతుందని తెలిస్తే ఒక 3-4 రోజులు చూడండి, 4వ రోజు మీ బడ్జెట్ అనేది లాక్ అయిపోతుంది అనుకుంటే ఎగ్జిట్ కాండి అంతే. నో రిగ్రెట్ ఇన్ ద. ఇప్పుడు నేను మిస్ అయిపోయినానే ఆపర్చునిటీ, 10% పెరిగిపోయిందే, 20% పెరిగిపోయిందే అని అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఫస్ట్లోనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక 5 years బ్యాక్ మార్కెట్ అనేది 8,000 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ రోజుకి అది హై ఉండి ఉంటుంది. మనం ఆ రోజు హై అనుకొని ఎంట్రీ తీసుకోకుండా ఉంటే ఈరోజు 15,000 అయ్యేది కాదు కదా. ఇప్పుడు 15,000 అనేది హై అనుకుంటే కనుక 20,000 మేబీ టార్గెట్. మనకు తెలియదు కదా ఎట్లా మూవ్ అవుతుందో అనేది. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్ ఆఫ్ సో మెనీ పీపుల్ కదా. మనం ఏదాన్ని బేస్ చేసుకొని చెప్తాం, మార్కెట్స్ ఆల్రెడీ హైలో ఉన్నాయి, పడిపోతాయి. ఇవన్నీ ఏంటంటే తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడతారు కదా. అది మనం వీఆర్ ద ప్రొఫెషనల్స్ రైట్ నౌ. మనం ప్రొఫెషనల్స్ కదా, నేర్చుకుంటున్నాం కదా. ఓకే, మనం కూడా అలాగా చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి. అట్లనే చూడండి ఈ హెచ్జిఎస్ అనేది చూడండి, అన్ని సెలెక్ట్ చేసినట్టని సింపుల్ కాన్సెప్ట్లే అనమాట. ఇది కొంచెము ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది, ఇంతవరకు పోయింది. జస్ట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు కదా దీన్ని. డైలీలో కన్వర్జెన్స్ వచ్చింది కదండి అబ్బో. జస్ట్ ఏమవుతుంది, ఇది ఒక బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ అనే ఉద్దేశంతో చేశాను. చూడండి, ప్రైస్ రిజెక్షన్ జరుగుతుంది, డోజీ జరిగింది కాబట్టి రేపు మన్నాడో ఇది మేబీ ఏదైనా కిందికన్నా రావచ్చు, పైకన్నా రావచ్చు. పైకి పోయేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ద రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు స్ట్రాంగ్ కన్వర్జెన్స్ అనేది ఉంది. ఈ క్యాండిల్ చూడండి ఎంత పెద్దగా ఏర్పడిందో. ఓకే, ఇంత పెద్దగా మూమెంట్ తెచ్చిన వాళ్ళు ఒక్కసారిగా పడగొట్టలేరు కదా స్టాక్ను. జస్ట్ డోజీ పడిందంటే రేపు మేబీ ఒక 5% 6% మేబీ హిట్ కొట్టచ్చు. అర్థమైందా? ఇంకొకటి చూస్తాం చూడండి. ఒక్కసారి మీరు కనీసం పోస్ట్ చేసినప్పుడు ఒకసారి ఎందుకు పోస్ట్ చేశారు అని నేను రిక్వెస్ట్ చేశాను, నాకు టైం లేక. కనీసం చూడండి ప్లీజ్ అని. సార్ కూడా అన్నాడు, వీళ్ళు ఎవరే కానీ నేను పోస్ట్ చేస్తానులే సార్, వాళ్ళు చూడకుంటే మళ్ళీ మనల్ని చూస్తున్నా వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పేసి నేను పోస్ట్ చేశాను అనమాట. నార్మల్గా మీ గ్రూప్లో ఇలాగ సెలెక్ట్ చేసిన స్టాక్స్ పోస్ట్ చేయను నేను. బల్క్గా ఒక 50 స్టాక్స్ పోస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ స్టడీ చేయమంటాను అనమాట. ఫైనలైజ్ చేసిన లిస్ట్ని ఎప్పుడు నేను పోస్ట్ చేయను యాక్చువల్గా. అర్థమైందా? అది ఇప్పుడు అన్ని స్కాన్ చేసి అక్కడ ఫైండ్ అవుట్ చేసి లిస్ట్ ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నారండి ఇలాగే. ఇది ఫైనల్ లిస్ట్. ఓకే, ఐ వాంటెడ్ టు ప్లేస్ ద ఆర్డర్స్ ఇన్ దిస్ లిస్ట్ అంతే. యాక్చువల్గా అయితే నేను పిఎన్వి ఒకటి కన్వర్జెన్స్ ఫామ్ అయింది, అది చూసాను కానీ ఇవాళ ఫెయిల్ అయింది. అది ఫెయిల్ కాదు, అది పిఎన్జి. నేను కూడా 500 స్టాక్స్ తీసుకున్నాను. ఓకే, పిఎన్బి 500 స్టాక్స్ తీసుకున్నాను. ఫెయిల్ ఉండదు. అది ఏమైంటుందంటే నేను స్టాప్ లాస్ పెట్టలేదు దీనికి, నాకు తెలుసు. ఈ మూమెంట్లో ఉండే స్టాక్స్ని ఏం చేస్తారంటే
కిందికి పైకి కొట్టిస్తారు 2-3 రోజులు. ఎగ్జిట్ చేపిస్తారని చెప్పేసి కొంచెము ఒక 20%లో పెట్టుకోవాలనుకున్నా స్టాప్ లాస్. ఓకే. డైలీలో ఇంకా క్లియర్గా కన్వర్జెన్సీ ఫామ్ అవుతుంది. బట్ ఏంటంటే ఏంటి ఇవాళ డౌన్ అయింది నాకు అర్థం కాలేదు అసలు. జస్ట్ ఎందుకంటే దాని రిజల్ట్స్ పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 400 crores నెగిటివ్లో చూపించారు. ఈ ఇయర్ వచ్చేసి 600 crores ప్రాఫిట్ చూపించారు. అది ఏ దానికి ఇండికేషను? ఒకసారిగా వీక్ ప్లేయర్స్ను మనల్ని బయటికి పంపించడం కోసం ఉండొచ్చు మేబీ. పోతే ఒక 2000 పోతుంది. ఒక రాయి వేసి పెట్టండి, ఒక టవల్ వేసి పెట్టండి సీటుకు. ఓకే సార్ ఒకసారి శ్రీ పుష్కర్ చూడండి సార్. శ్రీ SHREE PUSH లుకింగ్ గుడ్. మేబీ మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది ఇది? సార్ నార్మల్ గా వీక్లీ ఇలా చూడండి. కన్వర్జెన్స్ ఇస్ దేర్, వెరీ గుడ్, లుకింగ్ గుడ్. క్యాండిల్స్ చూడండి సార్. హైయర్ హైస్ స్టార్ట్ చేసింది ఫామ్ చేయడానికి, లుకింగ్ గుడ్. సార్ ఇంతకుముందు వాల్యూమ్స్ చూసారు కదా సార్, అది ఒకసారి టర్న్ ఓవర్ చూడండి. ఇప్పుడు నార్మల్గా మనము ట్రేడ్ చేస్తుంటాం కదా, చాలా మంది ట్రేడ్ చేస్తారు కదా, ఎండ్ ఆఫ్ ద డేకి అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. రియల్గా మన అకౌంట్లోకి వచ్చి స్టోర్ అయ్యేటి ఎన్ని స్టాక్స్ అనేదాన్ని మనం డెలివరీ కన్ఫర్మేషన్ అంటాం. ఓకే, అంటే ఇంట్రాడేలు ఇలాంటివి కాకుండా F&O కాకుండా జస్ట్ ఇప్పుడు లాస్ట్ అన్నీ కాకుండా మీకు డెలివరీకి వస్తాయి కదా, దాన్ని డెలివరీ కన్ఫర్మేషన్ అంటాం. ఒకవేళ ఎక్కువ మంది దీని మీద ఒక వారం 10 రోజులు అలాగా ప్రైస్ పోతుంది అన్న వాళ్ళు ఏం చేసుకుంటారు, హోల్డ్ చేసుకుంటారు కదా కంపెనీని. అలాగా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 37 స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి వాల్యూమ్స్. అంటే సార్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ రో చూడండి. PNB ఇవాళ 8 crores పైన అయిందండి వాల్యూమ్. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వచ్చేసి 5000 అయినాయి, డబల్ అయింది నిన్నటికి ఈ రోజుకి, డబల్ అయింది. మొన్నటి 14 రోజుల్లో 28, అంటే డబల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 11. ఓకే, ఈ నుంచి చూడండి 500 నుంచి ఎట్లా డబుల్ అయిపోతుందో. ఓకే, దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఫర్ యూ టు గో అండ్ ప్లేస్ ద ఆర్డర్. టేక్ ద స్మాల్ ఎంట్రీ. మీ డైరెక్షన్లో పోతుంది స్టాక్ అనుకుంటే కనుక యూ కెన్ పంప్ ద మనీ అండ్ గ్రాబ్ ద ట్రెండ్. దట్స్ ఇట్. ఎక్సలెంట్ సార్. ఏం రెఫర్ చేయట్లేదు, ఏదో సింబల్ వస్తుందా అలా ఆలోచిస్తున్నాం. లేదు, మీరు మధ్యలో ఉన్నారు కదా, మీ కోర్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు చేయట్లేదు. మీరు కూడా కంప్లీట్ గా కోర్స్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడితే కనుక నేను పోస్ట్ చేసినట్టు అసలు మీరు లెక్క కూడా చేయరు. నువ్వేంది చెప్తే చూసుకుంటాం అనుకుంటారు అనమాట. PNB సార్ చూడండి డెలివరీ వాల్యూమ్స్ లో ఒక్కసారి, ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్ అయింది, ఎందుకు పడిపోయింది ఇవాళ అందుకు కూడా అర్థం కాల. యాక్చువల్గా అది 44 పైన క్లోజ్ అయితే కొనాలి. ఓకే, 44 పైన క్లోజ్ కాలేదు. ఇది పెద్దగా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అక్యుములేషన్ లో ఉన్నాయి కాబట్టి మనకు డెలివరీస్ అనేది పెద్దగా కనిపించవు ఇక్కడ. టుడే 8th. ఓకే, 8/29. ఏ హోటల్ చూడండి సార్ ఒకసారి డెలివరీ వాళ్ళు. అది కూడా MRF. ఓకే, నేను ట్రేడ్ చేశాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నాకు. అవునా సార్? డెలివరీనా? 3 వాల్యూమ్స్ చూడండి. ఇవన్నీ మీకు సార్ చెప్తాడు. నేను ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఎలాగో అబ్జర్వ్ చేస్తున్నాం కదా, లెట్ ఇట్ గో అని చెప్పేలా చెప్తున్నాను. ఇక్కడ నార్మల్గానే ఉంది డెలివరీలో, మనకు ఏమి ఇక్కడ సస్పీషియస్గా ఏం లేదు.
రెగ్యులర్గా ఎంత అవుతుందో అంతే అవుతుంది అనమాట ఇది. ఇది ఓల్డ్ వెబ్సైట్ లాగా ఉంది సార్ ఎన్ఎస్. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్. మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి ఓకే ఎన్ఎస్సి డెలివరీ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వస్తుంది సెక్యూరిటీ వైజ్ ఆర్కైవ్స్ అని వస్తుంది. డెలివరీ ఐడియా ఉంది కానీ అంటే ఇది ఓల్డ్ సైట్ లాగా ఉంది సార్ ఇది, అంటే న్యూ కొంచెం ఓల్డ్గా ఉంటుంది. ఆర్కైవ్స్ కదా, ఆర్కైవ్స్ అంటే ఏంది ఓల్డ్ డేటా అనే కదా, ఆల్రెడీ అయిపోయిన డేటా. ఇది బాగానే ఉంది, ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనమాట. సార్ సుప్రజిత్ ఇంజనీరింగ్. ఎస్, అది కూడా బుల్లిసే. SUP RAJIT. ఆల్రెడీ నేను చూడండి దీన్ని అనాలిసిస్ చేశాను. గ్రేట్ సార్. ఎస్ సార్. ఇలా కొంచెం బుల్లిష్ ఉండేటి ఆల్రెడీ నా స్కానర్ లేక ఎక్కడో చోట వచ్చింటాయి, ఏదో విధంగా స్టడీ చేసుకుంటాను వీటిని కొనిచ్చున్నాను అనమాట. ఈ డేట్ ఎప్పుడైంటుంది ఇది చూడండి, December 14th నేను స్టడీ చేశాను నేను. ఇంకా ఇవాళ డెల్టా కర్వ్ బ్రేక్అవుట్ వచ్చింది, హ్యూజ్ వాల్యూమ్స్ అండి. లారస్ ల్యాబ్స్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి దీన్ని కూడా నేను స్టడీ చేశాను. ఇది యూనివర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో గుర్తుండిండదు అంతే, చేసింటాను. చేసిన తర్వాత ఇది బేరిష్గా ఉంది చూడు, ఇది బ్రేక్అవుట్ కావాలి, యాక్చువల్గా బ్రేక్అవుట్ కాలేదు. కన్ఫర్మేషన్ వచ్చి కొంచెం బ్రేక్అవుట్ అయిందంటే కనుక ఐ మైట్ హ్యావ్ టేకన్ ద ఎంట్రీ ఇన్ ది స్టాక్. ఇంకా డెల్టా కర్వ్ బ్రేక్అవుట్ కన్వర్జెన్స్ ఈస్ దేర్. లెటస్ స్టడీ. ఓకే, ఈ స్టాక్ నేను స్టడీ చేపిస్తాను. ఇక్కడ చూడండి 3 కన్వర్జెన్స్ ఉంది కదా. ఓకే ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ మెట్రిక్స్. సెకండ్ మెట్రిక్స్ వీక్లీ కన్వర్జెన్స్ లేదు. ఓకే, దేర్ ఈస్ ఏ ప్రాబబిలిటీ దట్ ఇట్ మే ఫాల్. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక నీకు వీక్లీ కన్వర్జెన్స్ ఉంటే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, డైలీ కన్వర్జెన్స్ ఉంటే కనుక అంత స్ట్రాంగ్ అని కాదు. ఓకే, ఇది వచ్చేసి కొంచెం ప్రైస్ మూవ్మెంట్ వస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా జరిగేదానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ లాగర్థమిక్ వాల్యూ పెట్టేస్తే ఇది ప్రాబ్లం. తీసేయండి, లాగ్ తీసేయండి. తీసేసాను, ఇది ఎక్కడికో మూవ్ అయి ఉంటుంది, మనకు తెలియదు. ఈ వాల్యూస్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఐ విల్ డు వన్ థింగ్. సార్ ఈ చార్ట్ లో అది లాగ్ ఆటో అవి ఒకసారి డిస్కస్ చేయండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు లాగర్థమిక్ అనే వాల్యూస్ చదువుకొని ఉంటారు కదా. సార్ పేజ్ రిఫ్రెష్ చేసి అయిపోతుంది. అదే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎస్ సార్. సార్ ఒకసారి SMS ఫార్మా ఓపెన్ చేయండి సార్. SMS ఫార్మ్ ఇది కూడా స్టడీ చేసిన్నాను ఎప్పుడు. ఈ ఇక్కడ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ అయిపోయాను. డెలివరీ వాల్యూమ్స్ ఇట్లా బాగున్నాయి సార్. మీకు తెలుసు కదా డెలివరీ వాల్యూమ్స్ చూడడం ఎలాగా అని.
ఇప్పుడు మీ ద్వారానే తెలుసుకున్నా సార్. తెలుసుకుంటారు, ఏం లేదు. అన్నీ ఇప్పుడు మీరు ఏంటంటే రోజు డైలీ ట్రేడ్ చేస్తారు కదా, ఒక చార్ట్ పంపించిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఏదో మా కోసము సార్ అడుగుతున్నాడు అని చెప్పేసి పంపించేసి మర్చిపోతున్నారు దాని గురించి. ఓకే, అలా చేయకండి. ఒక చార్ట్ నువ్వు అనాలిసిస్ చేసినావంటే యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. నువ్వు దాంట్లో ట్రేడ్ తీసుకుంటున్నావు అని అర్థం, నీ డబ్బులు పెడుతున్నావు అని అర్థం. అందుకనే నేనేమైనా అడ్వైజ్ ఇస్తానంటే, ఏదైనా చార్ట్ అనేది నువ్వు సీరియస్గా చేసినావు స్టడీ అంటే కనుక నువ్వు దాంట్లో ఒక పొజిషన్ తీసుకుంటే అప్పుడు నీకు ఎమోషన్ ఉంటుంది. నువ్వు చేసిన స్టడీ అనేది రైటా తప్ప అనేది నీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఎస్ సార్. సార్ మీరు చార్ట్ అంటే మీన్స్ ఏదైనా స్టాక్ చెక్ చేయడానికి ఏదైనా చెక్ లిస్ట్ ఇలాంటి ఇన్ని పాయింట్స్, ఈ పాయింట్స్ అన్ని ఏదైనా ఉందండి, ఆ లిస్ట్ ఏమైనా పంపిస్తే మాకు దాన్ని బట్టి ఫాలో. ఏంటంటే జస్ట్ ఇప్పటివరకు చెప్పిన ప్యాటర్న్స్ అలా ఆలోచిస్తామండి. లేదు, చూడు, నేను మామూలుగా ఒక స్టాక్ను సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర మెథడ్స్ ఉన్నాయి. కన్వర్జెన్స్, క్రాస్ ఓవర్స్, ఆర్ఎస్ సిస్టము, ఇట్లా అన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఫస్ట్ ఒక పేపర్లో రాసుకోండి. ఇంతవరకు మీకు ఎన్ని కాన్సెప్ట్లు అయినాయి? అంటే అన్ని వదిలేసేయండి. ఓకే, నేను చెప్పినట్టు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ కన్వర్జెన్స్, రైట్ ద పేపర్. ఓకే, తర్వాత క్రాస్ ఓవర్. ఓకే, తర్వాత ఆర్ఎస్ సిస్టమ్. ఓకే అండి. తర్వాత డౌ థియరీ ఫాలో అవుతుందా లేదా? డౌ థియరీ అంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడాల్సిన పనిలే. ఓకే, ఇక్కడ చూడు, ఇది లోయెస్ట్ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ లో అనేది హయ్యర్ లోనే ఫామ్ అయింది కంపేర్ చేసుకుంటే, ఇక్కడ నెక్స్ట్ లో అనేది ఇక్కడ లో అవుతుంది, సో రివర్స్ అయింది. ఒక కన్ఫర్మేషన్ స్టడీ అంతే అది. ఓకే, డౌ థియరీ రాసుకో పేపర్ మీద. రాసుకున్న తర్వాత వాల్యూమ్స్ ఎట్లా చూడాలో మీకు తెలుసు కదా, వాల్యూమ్స్. అనామలీస్ చెప్పాడు కదా సారు, చెప్పారు సార్. అనామలీస్ అట్లా మీరు ఒక 10 పాయింట్లు రాసుకోండి, మీ ఓన్ సిస్టమ్ తయారు చేసుకోండి. ఓకే, మీకు ఈ స్టడీ అన్ని టిక్ మార్కులు పెట్టండి. పెట్టిన తర్వాత అబౌవ్ 60% మార్క్స్ వచ్చాయంటే కనుక పాస్ అని. ఓకే, యూ గో హెడ్ అండ్ టేక్ స్మాల్ పొజిషన్. నెక్స్ట్ టైం నువ్వు అలాగా స్టడీ చేసినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ జరిగి లాస్లోకి వెళ్ళిందంటే కనుక ఆ ప్యాటర్న్ అనేది రాంగ్. సో నెక్స్ట్ టైం దాన్ని అవాయిడ్ చేయండి. ఈ పిఎన్ఎఫ్ లో పాయింట్ అండ్ ఫిగర్ లో అన్ని ప్యాటర్న్స్ అది కూడా అలాగే రాసుకుని చేసి అన్ని సాటిస్ఫై అయితే అలా చూసుకోవాలండి. పాయింట్ అండ్ ఫిగర్ లో అన్ని ఎలాగవుతాయి కావు కదా, నీకు ఏబిసి అనేది ఏఎఫ్టి ట్రిపుల్ బాటమ్ టర్టిల్ అన్ని అవ్వలేమండి, ఒకటి రెండు అవుతున్నాయి అంతే. అందులో మీకు నేను చూపిస్తాను. మీకు నేను మీలాగా కాదు, ఏంటంటే నేను సార్ చెప్పినా కానీ నువ్వు గో హెడ్ మధురెడ్డి కొను అన్నా కానీ నేను కొనను. చాలా మీటింగ్లలో కూడా నేను చెప్పాను. ఓకే, అంటిల్ అన్లెస్ నాకు సార్ చెప్పిన ప్రతి ఒక్క స్ట్రాటజీని నేను బ్యాక్ టెస్ట్ చేశాను. పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చూడండి. ఓకే, మీకు అర్థమైందా? ఇది P&F ప్యాటర్న్స్ బ్యాక్ టెస్టింగ్ చేశాను. ఓకే, జస్ట్ ఈ 1 అంటే ఏంటంటే ఇది వచ్చేసి ట్రిపుల్ టాప్ బై, T20 బై, ఓకే, 1 2 3 ఫుల్ బ్యాక్, ఓకే, ఏబిసి బిల్లుస్. ఓకే, ఓకే, ఇవన్నీ చూస్తే ఓకే, ఓకే, చేంజ్ ఫ్రమ్ డేట్, ఆ డేట్ నేను డేట్ ఆఫ్ స్టడీ జరిగినప్పుడు నుంచి ఇంతవరకు ఎంత చేంజ్ అయింది అనేది అన్నమాట ఇది. ఓకే, ఓకే అండి. ఒక 30 స్టాక్స్ చూసుకోండి, 96 డేస్ క్రితం ట్రేస్ చేశాను నేను. ఇది ఆటోమేటిక్గా రేపు అయ్యేసరికి 97 డేస్ అవుతుంది. మొత్తం అంతా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నాకు జీరో స్టాక్స్ వచ్చేసి నాకు నెగిటివ్లో ఉన్నాయి. ఇది ఒకటి ఏంది, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది ఏదో సంథింగ్ బ్యాడ్ అయింది, ఆల్రెడీ పైకి వెళ్ళింది, తర్వాత డౌన్ అయిపోయింది. ఓకే, హౌ మెనీ స్టాక్స్? 31 స్టాక్స్లో నీకు ఓకే ఒక్క స్టాక్ పోతే ఏముంది చెప్పు, ఎంత రిటర్న్స్ ఇచ్చాయి చూడండి. మీరు ఏంటంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈరోజు ఇమీడియట్ కొనాలి, ఈరోజు బ్రేక్అవుట్ కాకుంటే కనుక
మీరు చేసిన స్టడీ రాంగ్, ఆ స్ట్రాటజీ మర్చిపోతారు అనమాట. అరే మనం కొన్నాము, బ్రేక్అవుట్ కావాలి, ఇప్పుడు మనకు ఏంటి అక్కడ అక్యుములేషన్ అనేది జరిగిందంటే అది ఇయర్స్లో జరుగుతుంది. మీరే పెడుతున్నారు కదా, 18 సంవత్సరాల తర్వాత ఇది హయ్యర్ హైని రీచ్ అయిపోయింది. 10 ఇయర్స్ తర్వాత టాటా పవర్ 86, 89 అనేది హైయెస్ట్ ప్రైస్ రీచ్ అయింది ఈ రోజు అని మీరే Yes, sir. పెడతారు కదా. Yes, sir. అన్ని రోజులు అక్యుములేషన్ జరిగినప్పుడు ఒక రోజులో నీకు ప్రైస్ రావాలంటే ఎలా వస్తుంది? Yes. అంటే నేను అన్ని పిఎస్యూలు అన్ని టెస్ట్ చేస్తాను, అన్ని స్టడీ చేసాము, అన్ని ఇవాళ అన్ని ఫ్లాప్ అయినాయి ఏంటా అని అన్నీ ఒకే రోజు పెరగవు కదా. ఈ రోజు పెరిగిందంటే రేపు ఇంకొకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. ఓకే ఓకే, ఎవ్రీడే మారుతూ ఉంటుంది. చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే కనుక ఫైనాన్షియల్ సర్వీస్ అనేది 80% ఆఫ్ ద స్టాక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ హిట్ టుడే. ఓకే ఓకే, ఫార్మా కంపెనీస్ వచ్చేసి ఒక 30% ఫార్మా కంపెనీస్ మాత్రమే హిట్ అయినాయి టుడే. ఓకే ఓకే, 91% ఆఫ్ ద సిపిఎస్సి నుంచి బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 58% మాత్రమే అయినాయి అన్నమాట. ఆటో సెక్టార్లో 93% ఆఫ్ ద కంపెనీస్ పర్ఫార్మ్డ్ గుడ్ ఈరోజు. అర్థమవుతుందా? Yes, sir. ఇవన్నీ మీరు ఫార్ములాస్ అన్ని రాసుకున్నారండి? ఇది నేను కోడ్ రాశానండి, దీనికి ఒక కోడ్ రాయొచ్చు మనం, జావాలో కానీ జేసన్లో కానీ పైథాన్లో కానీ అట్లా కోడ్ రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇది ఇన్ కేస్ డే ఎండింగ్ రన్ చేయకుండా మధ్యలో ఏమైనా ఎనీ టైం ఇక్కడికి లాగిన్ అయ్యి చూస్తే కనుక నీకు ఎనీ టైం లైవ్ లో చేంజ్ అవుతా ఉంటది. నేను ఏదన్నా ఇప్పుడు ఎలా ఎగ్జిట్ అవుతాను, మార్కెట్ క్రాష్ అవుతుంది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఏ రోజైనా కానీ చక 50% ఆఫ్ ద సెక్టార్స్ ఫాలో అయినాయంటే ఆ రోజు అన్ని స్టాక్స్ నేను ఎగ్జిట్ అయిపోతాను. కావాల్సింటే నేను మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు మధ్యలో కూడా సెక్టర్ వైజ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఎనీ టైం లైవ్ లో ఇది చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది కదా. ఓకే, ప్రతి 3 సెకండ్స్ ఒకసారి రీఫ్రెష్ అవుతుంటుంది. ఆఫ్లైన్ మార్కెట్లో ఏంటంటే కొన్ని వాల్యూస్ అనేది సరిగా అప్డేట్ అయ్యిండవు, అలాంటప్పుడు ఇట్లా ఎన్ఏ అని పడుతుంది. లైవ్ మార్కెట్లో ఎప్పుడు మిస్టేక్ రాదనమాట. అర్థమైందా? ఓకే సార్, ఎక్సలెంట్ సార్. దీన్ని నేనేం చేస్తున్నానంటే ఈ కోడ్ అంతా మీరు డిస్టర్బ్ చేస్తే కనుక నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఇన్ టు ద అదర్ సీట్ లేక్ వచ్చేసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే ఏ టైంలో అయినా కానీ నువ్వు అక్కడికి లాగిన్ అయితే కనుక ఈ పేజ్ చూసుకోవచ్చు అనమాట. ఈ బుల్లి స్టాక్స్ అన్నీ ఒక పేజీలో డిస్ప్లే అవుతుంటాయి నీకు. ఓకే, అట్లనే బేరీ స్టాక్స్ అన్నీ ఒక పేజీలో డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. ఓకే, అది మీకు యాక్సెస్ ఇస్తాను. ఇంకా ఇది కోడ్ అనేది కంప్లీట్ కాలేదు, అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని చూడండి, అన్ని సెక్టార్స్ చేయలేదు నేను. ఓకే సార్. డివిజనల్ ఎర్రర్ వస్తుంది కదా, ఓకే, వాల్యూస్ ఇవన్నీ మీ అందరం యూజ్ చేసుకుంటాం. దీన్ని నా ఒక్కని స్వార్థం కోసం నేను డెవలప్ ఏం చేయలేదు. ఓకే, ఈ జిఎండిసి ఎవరో ఇంత ముందుగా నేను పెడితే నేను లైక్ కొట్టాను, దీని మీద ఎవరో పెట్టారు. ఈరోజు చూడండి ఇది 60% అప్. నాకు తెలుసు, అది నేను ట్రేడ్ చేస్తున్నాను దాన్ని. గుజరాత్ మినరల్ ఆర్ మైనర్ జిఎండిసి. అవును సార్, నేను కూడా హోల్డ్ చేస్తున్నాను. 57 దగ్గర ఉన్నది, వెళ్ళిందనమాట. సంథింగ్ హ్యాపెండ్, రీఫ్రెష్ అవుతుంటుంది, ఎక్కడ ఎర్రర్ ఉంటుంది. ఆఫ్లైన్ మార్కెట్ కదా. ఇలాగా మీరు స్టాక్ ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మొన్న ఆనంద్ గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు ఆయన? కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్. కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్ అంటే ఏంది? కాన్ఫ్లూయెన్స్ అంటే ఏంది? చిన్న చిన్న కాలువలన్నీ కలిసి ఒక చోట మెర్జ్ అయ్యే ప్లేస్ అని కదా మీనింగ్. అట్లా మీకు అన్ని స్టడీస్ కలిపితే గనక వచ్చే ఫైనల్ స్టడీనే మనం కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీ అంటాం కదా. అట్లనే ఆయన ఎంఆర్ఎఫ్ స్టడీ కోసం అని చెప్పేసి ఆ మెథడ్స్ అన్ని చేశాడు, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లనే మీ ఓన్గా మీరు తయారు చేసుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇదైతే కనుక ఇది, ఇదైతే ఇది, ఇదైతే ఇది, అట్లా ఒక 3 నెలలు ఫాలో అయితే కనుక 4వ నెల నుంచి నీకు ఏ చార్ట్ చూసినా కానీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2000 మెంబర్స్ ఉన్నారనుకోండి మన చుట్టుపక్కల. మన 2000 మెంబర్స్ను మనం గుర్తుపెట్టుకోవట్లేదా? మోర్ దాన్ 1,00,000 పీపుల్ను గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళ పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటాం, మనం చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళని, అంతే కదా.
అవునండి. మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మన రిలేటివ్స్, వాళ్ళ రిలేటివ్స్, కాలేజ్ స్టూడెంట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఉంటాం కదా. మొత్తం స్టాక్స్ ఎన్ఎస్సిలో లిస్ట్ అయినవి 2400 స్టాక్స్ ఉన్నాయి. వాటిల్లో మార్కెట్ క్యాప్ 100 కన్నా బిలో ఉన్నట్టు వదిలేస్తే కనుక మనకు మొత్తం 2000 కంపెనీస్ ఉంటాయి. ఓకే, డైలీ మీరు చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా మీకు, ఈ స్టాక్ చెప్తానే ఓకే ఇది బుల్లిష్గా ఉంది, నేను స్టడీ చేశానని. ఆల్రెడీ మనం స్టడీ చేసినట్టు మనకు ఎక్కడ ప్రైస్ లెవెల్ ఉంటుంది అనేది బ్రెయిన్ లెగ్ గుర్తు వస్తుంది అనమాట. అట్లా డైలీ చూస్తుంటే 2000 మెంబర్స్ను నువ్వు స్టడీ చేసి గుర్తు పెట్టుకున్నట్టే కదా 2000 చార్ట్ అంటే. ఓకే. సింప్లిఫై చేసుకోండి, మీకై మీరే ఎవరో చెప్పినంత వరకు ఉండాల్సిన పని లేదనమాట. మీ నాలెడ్జ్ని మీరు ఏం చేసుకుంటారు, ఒక 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 మీరే ఒక టీచర్ అనుకోండి, ఏం చేస్తారు, 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మంది అట్లా పోతుంటారు. ఓకే, 10th క్లాస్కి వచ్చేసరికి మీరు ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు, 1000 పీపుల్ని గుర్తుపెట్టుకుంటారు కదా 10 ఏళ్లలో. అట్లనే ఇది డైలీ ప్రతి వారం మీరు ఏదో ఒక స్కానర్ రన్ చేస్తుండి ఏదో ఒకటి చూస్తూ ఉంటే కనుక డైలీ మీకు అర్థం అయిపోతుంటది కదా. ఒక 10 రోజులు, ఒక నెల వచ్చేసరికి A to Z అన్ని కంపెనీలు మీ మైండ్లో ఉండిపోతాయి, అట్లా కూర్చుంటాయి మైండ్లో అంతే. అవును సార్. చూడండి నేను చెప్తున్నాను చూడండి, స్మార్ట్ మనీ అని మనం ఎందుకు అంటాము దీన్ని అంటే, ఓకే ఇక్కడ వచ్చినంత మనీ ఏ ఇన్స్ట్రుమెంట్లో రాదండి మీకు. అఫ్ కోర్స్ ఇక్కడ పోయినంత ఎక్కడా పోదు, పోవడానికి మన దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి మనం పొజిషన్ ఏం చేస్తాము, అలా పోయేటప్పుడు వీ కెన్ కట్ ద లెగ్స్, రైట్? అంతే కదా, స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం కదా మనము, పెడుతున్నాం సార్. స్టాప్ లాస్ పెడతాం కాబట్టి కట్ ద పొజిషన్, పోతే 1000 రూపాయలు పోతుంది, వస్తే 3000 వస్తుంది, లేకుంటే 2000 వస్తుంది అన్నట్టే కదా మనం ఉండేది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ నేను చెప్పేది ఒక్కటే, ఒక ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఓకే నీ మైండ్లో ఏమనుకోవాలి, నేను ట్రైన్డ్ పర్సన్, అంత ఈజీగా నా ఎమోషన్స్ ప్లే కావు. ₹1, ₹2, 5%కు 4%కు నేను అమ్మడము సెల్ చేయడం చేయను అనమాట. ఇప్పుడు 10,000 పెట్టి నువ్వు 200 కోసం అని చెప్పేసి ఆశపడతావా? లేదు. ఒకటి థింక్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్తో కనుక బయటికి డామినోస్కో లేకుంటే పిజ్జా హట్కో KFCకో లేకుంటే ఇంకో చోటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పార్టీలు పెట్టుకున్నప్పుడు 5,000 10,000 క్రెడిట్ కార్డులు స్వైప్ చేయడానికి మీరు ఎప్పుడూ బాధపడరు కదా, 5,000 పోతే పోయింది అనుకుంటారు, అంతేనా కాదా? ఇక్కడ ఎందుకని మనకు 1000 రూపాయలు పోతానే షివరింగ్ వచ్చేస్తుంది? కన్విక్షన్ లేక ఒక్కొక్క రూపాయి కళ్ళ ముంగటికి పోతుంది కదా సార్. అక్కడ కూడా కళ్ళ ముందుకే వెళ్ళిపోతుంది కదా, ఒకటేసారి అవుతుంది. దీంట్లో ఏమో ఒక్కొక్క రూపాయి పోయేసరికి ఇక్కడ నంబర్ అది నేను చెప్పే దాని ఇన్నర్ మీనింగ్ మీకు అర్థమైంటే చాలన్నమాట. అట్లనే ఇక్కడ కూడా మనం చేస్తున్నాం అనుకో, కాదంటే ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది, అక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఏంది, వాడితో మనకి ఏదైనా ఫ్యూచర్లో అవసరం ఉంటుంది, లేకుంటే వాడు మన కోసం చేస్తాడు, మన మనిషి అనే ఒక ఇది ఉంటుంది కదా, అదొక కన్విక్షన్. ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకుంటే నాకు ఇంత రివార్డ్ వస్తుంది అనేది కన్విక్షన్ ఉండాలి నీకు. ఇక్కడ కూడా సేమ్ రియల్ లైఫ్ను ఇక్కడికి అప్లై చేసుకోండి అంతే, ఇదేం వేరేది ఏం కాదు ఇది. చిన్నప్పటి నుంచి మీరు ఎన్ని నేర్చుకోలేదు, ఎన్ని చదువుకోలేదు. ఓకే, ఎల్కేజీలో మన స్కూల్కి ఎంటర్ అయితే 25 ఏళ్ళు వచ్చినంత వరకు బుక్కులు పట్టుకోమనే తోమేస్తుంటారు కదా మనల్ని. అలాంటిది జస్ట్ ఒక 3 months ఇది కష్టపడి ఆ తర్వాత వచ్చేది అంతా డబ్బులే కదా మీకు. బాగా తోమారు. చేసినంత అనాలిసిస్ చేయట్లేదేమో అండి. చాలా డేటా ఉందండి మీ దగ్గర. అలాగే ఏం కాదండి, మీరు ఏం చేస్తారంటే ఓకే అవుట్ ఆఫ్ ద బాక్స్ లో థింక్ చేయండి. జస్ట్ మీరు నేను అదే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, బ్రాడ్ గా థింక్ చేయండి, డోంట్ బి కంజెస్టెడ్. ఒక స్టాక్ అంటే మీరు ఆ స్టాక్ ప్రైసే చూస్తారు, అది కాదు. ఓకే, ఆ స్టాక్ ను సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నీకు ఇక్కడ రన్ చేస్తానే హిందుస్థాన్ యూనిలివర్ అనేది వచ్చింది అనుకో, ఒకవేళ నువ్వు స్కానర్ రన్ చేశానే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్కానర్ రన్ చేశాను అనుకో, రన్ చేస్తానే పట్ కంపెనీస్ అన్నీ వచ్చాయి నాకు. కంపెనీస్ వస్తే వాటిల్లో నేను ఇలాగ చూసినప్పుడు ఓకే పోనీ వేరే స్కాన్ రన్ చేస్తాను, ఏదో ఒకటి మిస్టేక్ జరిగి ఉంటుంది. ఓకే,
ఈ చార్టింగ్ లేకి వెళ్ళండి. ఓకే, ఇలాగ నువ్వు ఇక్కడ స్కాన్ రన్ చేసినప్పుడు ఓకే, ఇమీడియట్ గా నీకు ఇమామి అనేది వచ్చింది అనుకో. షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్స్ ఎక్కడో న్యూస్ చూడాల్సిన పని లేదు. లాస్ట్ టైం దివితేజకు కూడా నేను చెప్పాను అనమాట. అక్కడ న్యూస్ చూస్తే కనుక అది మ్యానిపులేషన్ అవుతుంది, ఇక్కడ చూస్తే కనుక ఇది ప్రైస్ యాక్షన్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి. Yes, sir. If you see the moneycontrol.com and you pick the stocks from there, right, based on the news, okay, that is manipulation, gambling. అదే ఇక్కడ చూస్తే కనుక ఆబ్జెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నీకు సబ్జెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ద ప్రైస్, రైట్. చూడండి, ఎంఎస్టిసి లిమిటెడ్ ఇది వచ్చింది కదా, ఈ ఎంఎస్టిసి అనేది ఉంది, ఎస్కేఎఫ్ ఇండియా వచ్చింది, ఫ్యాగ్మా, పింకాప్. ఇలాగ చూసినప్పుడు నీకు ఏంటంటే ఓకే, గ్రాఫైట్ ఇండియా, హెచ్జిజి, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇట్లాగ వచ్చినప్పుడు 2-3 కంపెనీలు సేమ్ డొమైన్లోనే వచ్చినాయంటే కనుక దాని అర్థం ఏమని, మనకు ఆ డొమైన్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుందని. సింపుల్ కదా. ఒకవేళ ఆ డొమైన్ అవుట్ పర్ఫామ్ చేస్తుందంటే, ఇప్పుడు ఇమామి వచ్చిందంటే ఆబ్వియస్గా నీకు మ్యారికో ఉంటుంది, హిందుస్థాన్ యూనిలివర్ ఉంటుంది, టాటా కన్సూమర్ ఉంటుంది, ఐటీసీ ఉంటుంది. అవునా కాదా? ఇన్ని 10 కంపెనీలలో ఒక 3 కంపెనీలు 4 కంపెనీలు వచ్చినాయంటే అర్థం ఏమని, ఆ సెక్టర్ అనేది గోయింగ్ టు అవుట్ పర్ఫామ్. ఇమీడియట్ గా ఏం చేస్తాం మనం, ఆ సెక్టార్లో ఏమైనా మ్యూచువల్ ఫండ్ ఉంది, అన్ని కొనలేం కదా. మ్యూచువల్ ఫండ్ ఉంటే కనుక ఇనిషియల్ లెవెల్లోనే మనకు ఒక సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ అనలిస్ట్ కదా, నువ్వు అనాలిసిస్ చేస్తున్నావు, ఎందుకు ఇదే డొమైన్ నుంచి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఒకవేళ ఫార్మా కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ డొమైన్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇమీడియట్ గా క్యాచ్ చేయి ఆ సెక్టార్ను, ఆ సెక్టార్లోకి వెళ్ళి లీడర్స్ని పిక్ చేసుకో. ఇమీడియట్ గా టర్న్ అరౌండ్ ఇచ్చేటి ఏంటి అనేది, ఎక్కువ వాలిటాలిటీ ఉండేటి ఏంటి, ట్రేడింగ్ ఇమీడియట్ గా ఏ దాని మీద చేయగలము అనేది తెలుసుకోవాలి, అంతే. సరే, ఈ చార్ట్ లింక్ ఈ స్కానర్స్ అన్ని మీరు బిల్డ్ చేసుకున్నారా? నేను బిల్డ్ చేసినది కాదు, ఇది జనరల్ కదా. నేను ఒక పేజీలోకి వెళ్ళాను, ఇక్కడ నాకు ఒక డాష్ బోర్డ్ స్క్రీనర్స్ లోకి వెళ్ళాను. ఓకే, నువ్వు సెర్చ్ చేస్తే బోల్డ్ అని వస్తాయి. మనలాగా ఓకే, రీసెర్చ్ చేసే వాళ్ళు బోల్డ్ అని ఉంటారు. ఓకే, దాంట్లో నుంచి తీసుకో, బుల్లిష్ ఫర్ నెక్స్ట్ డే. ఓకే, సరదాగా చూస్తూ ఉండండి, ఇలాగా టైం వేస్ట్, జబర్దస్తులు చూసి టైం వేస్ట్ చేసుకోకుండా. బ్యూటీ సార్, బ్యూటీ సార్. అంత పెద్ద కోడ్ చూడండి, బజాజ్ ఫినాన్స్ సర్వీస్, ఓకే, బాలకృష్ణ ఇండస్ట్రీస్, వోల్టాస్, ఇవి లిస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇవి బుల్లిష్ గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ సార్. రాఘవేంద్ర గారికి మధురెడ్డి గారు అంటే ఎంత స్పెషల్ ప్లాన్ బాబు. ఏం స్టడీ చేయట్లేదు బాబు, మీరు ఏదో ప్యాటర్న్ చూస్తున్నాం అందుకు ఫ్లోరుకున్న చాట్ లో. ఓకే, ఇవన్నీ అసైడ్, వన్ సైడ్. ఫైనల్ గా ఈ నీకు ఎక్కడికి వస్తుంది ఇదంతా వచ్చేసి, మనకు ఎక్కడికి వస్తుంది, చార్ట్ లేకే వస్తుందా? ఫైనల్ మనకు కనిపించేది చార్ట్ లోనే కదా, ప్రైసే కదా మనకు కనిపించేది. మూవింగ్ అవరేజెస్ చెప్తాయి కదా, ట్రెండ్ చెప్తుంది కదా, ప్యాటర్న్ చెప్తుంది కదా. ట్రెండ్ ప్యాటర్న్ ఉంటే కనుక గో హెడ్ అండ్ ప్లేస్ ద ఆర్డర్. సార్ అదే ఈ స్టాక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంత స్కానింగ్ అంత కావాలి కదండి ఇనిషియల్ గా. అది నేను చెప్పేది అదే. ఇప్పుడు నువ్వు స్మార్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావు. స్మార్ట్ గా వెళ్ళడం అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ డూ ద లాట్ ఆఫ్ స్టడీ, రైట్. ఒక ఫైన్ డే నువ్వేమనుకుంటావు, ఇన్ని స్టడీ చేసిన తర్వాత నీకు దాని మీద ఇన్ అండ్ అవుట్ వచ్చిన తర్వాత ఓకే, చెప్పండి మేడం. మధు గారు, ప్రాబ్లం ఏంటంటే ప్లేట్ మీద స్టాక్స్ కావాలి, దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే రెడీమేడ్ ఫుడ్ సర్వ్డ్ గా ఉండాలి. స్టార్టింగ్ నుంచి నేను ఇదే చెప్తున్నాను. ప్రిపేర్ కుకింగ్, మేక్ కుకింగ్, ఎగ్జాంపుల్స్ తో సహా నేను ప్రతిరోజు చెప్పేది ఇదే. స్కానర్స్, ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎట్ సమ్ ఎక్స్టెంట్ నెక్స్ట్ ఫేజ్ లో ప్రిపేర్ చేసుకోండి. మీ ఫుడ్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి. సింపుల్ గా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉంది, రిలేటివ్ స్ట్రెంగ్త్ లో 4 సెక్టర్లు 10 సెక్టర్లు ఉన్నాయి. అందులో సెక్టర్స్ ని ట్రాక్ చేయండి. సెక్టర్స్ లో స్టాక్స్ ఎన్నిసార్లు నేను చెప్పిన అగైన్ అండ్ అగైన్ దే వాంట్ రెడీమేడ్ ఫుడ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అందుకనే టిల్ నౌ ఇప్పటి వరకు నేను ఏ స్కానర్ గురించి డిస్కస్ చేయలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఒక స్కానర్ కి మీరు అలవాటు పడ్డారు అంటే యు విల్ నాట్ ట్రాక్ ద రెస్ట్ ఆఫ్ ద మార్కెట్.
అది నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను, నో వన్ లిజన్స్. అవునా మధు గారు, నేనేమన్నా రాంగ్ చెప్తున్నాను? ఇఫ్ యు ఆర్, మీరు ఒక స్కానర్ కి అలవాటు పడ్డారు అంటే యూ విల్ నాట్ సీ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. కాదు సార్, నాకు గుర్తుంది. యాక్చువల్గా మాకు కన్వర్జెన్స్ కు క్రాస్ ఓవర్ కు కోడ్ కోసం అని చెప్పేసి 3 నెలల తర్వాత ఇచ్చారు మీరు. మీకు గుర్తుందో లేదో, F&O స్టాక్స్ ను AFT ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను 137 స్టాక్స్ ను ఇక్కడికి వచ్చేసి పెట్టుకొని, ఓకే మీకు చూపిస్తాను రైట్ అవే. వీళ్ళకి మోటివేషన్ అనేది తక్కువ ఉంది సార్, అందుకనే నేను చెప్తున్నాను వీళ్ళకి. మధు గారు, డే 1 నుంచి ఐఎమ్ ట్రయింగ్ 100% మోటివేషన్ గా ఐఎమ్ ట్రయింగ్ ఆల్ మై బెస్ట్. బట్ చూడండి, ఐ ఆస్క్డ్ ఎ సింపుల్ థింగ్, ఓకే జస్ట్ పోస్ట్ మ్యూచువల్ ఫండ్ చార్ట్స్, ఓకే నో, హార్డ్లీ నథింగ్, నో వన్. అదే మీ బ్యాచ్ లో, ప్రీవియస్ బ్యాచ్ లో ఎలా ఉండేది? నాట్ ఓన్లీ మీరే కాదు, హౌ మెనీ చార్ట్స్ ఐ యూస్ టు గెట్. ఏదైనా ఒక చిన్న క్వైరీ అడిగితే హౌ మెనీ చార్ట్స్ ఐ యూస్ టు గెట్, ఎన్ని చార్ట్స్ వచ్చేవి? నథింగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, నథింగ్. ఓకే, సో ఇంకొకటి మధు గారు, వై ఐ కమ్ బ్యాక్ అగైన్ అంటే, సో ఒకసారి ఇందాక చార్ట్ ఓపెన్ చేయండి, చెప్పడం మర్చిపోయాను, సో అందుకని మళ్ళీ వచ్చాను. ఓకే వర్క్ లో గుర్తొచ్చింది సార్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఐ డోంట్ నో. మోటివేషన్ అంటారు, డే 1 నుంచి ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఇప్పటి వరకు మీకు తెలీదు, దిస్ ఇస్ ద బెస్ట్ క్లాసెస్ ఐ హ్యాడ్ డన్. వీళ్ళకి చెప్పినట్లు నేను మీకు కాదు కదా, ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. నేను అదే సార్, ఫస్ట్ రోజు నేను అటెండ్ అయినప్పుడే మీకు చెప్పాను, ఎందుకు ఈ బ్యాచ్ మిస్ అయిపోయాను నేను అనే ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. పాయింట్ అండ్ ఫిగర్ మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక దిమ్మ తిరిగింది నాకైతే. రైట్ అండి, రైట్. ఒకసారి హిండాల్కో ఓపెన్ చేయండి అండి. అండి ఓకే, వన్ థింగ్ ఎందుకు అంటే, ఓకే ఏఎఫ్టి ఎందుకు అంటే, ఒక ఇంట్రాడే సెటప్ ఎందుకు నేను మీకు ఇది సజెస్ట్ చేశాను, ఓకే ఏదో క్యాండిల్ స్టిక్ ఓపెన్ చేసి 15 minutes లో అది చూడండి ఇది చూడండి అని చెప్పకుండా, వై ఐ స్టార్టెడ్ విత్ దిస్ అంటే, చూడండి ఇట్ ఈస్ ఏ యాంకర్ ఫాలో త్రూ. ఓకే, అది యాంకర్ ఫాలో త్రూ అయితే మీకు నాకు అందరికి యాంకర్ ఫాలో త్రూ. అది యాంకర్ ఫాలో త్రూ ఏ ప్రైస్ లో ఇస్తుందో ఆల్రెడీ మనకు చెప్పేస్తుంది. స్టాప్ లాస్ ఎక్కడో ముందే తెలుసు. ఓకే, అంతేకాని మన క్యాండిల్ స్టిక్స్ లో వెళ్ళి 15 minutes మార్చుకొని 30 minutes మార్చి, మూవింగ్ యావరేజ్ దీని కింద ఉంది, 30 minutes లో మూవింగ్ యావరేజ్ దాని కిందకు వచ్చేసింది, ఇక్కడేమో ప్రైస్ మూవింగ్ యావరేజ్ పైన 15 minutes లో ఉంది, 30 minutes లో మూవింగ్ యావరేజ్ కింద ఉంది, 15 minutes లో చాలా గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి, 30 minutes లో వాల్యూమ్స్ లేదు, డైలీలో ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఇంత మెస్అప్, ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓకే, టైం ఫ్రేమ్ 1 minute ఫిక్స్, ఓకే 0.15 ఫిక్స్, ఏఎఫ్టి ఈ పలానా ప్రైస్, ఓకే దిస్ ఈజ్ మై స్టాప్ లాస్, అంతే. ఒక పేపర్ మీద రాసుకొని ఆ ప్రాసెస్ ని అలా ఫాలో అయిపోతారు. డార్వాస్ కూడా అదే చెప్పాను, 30 minute, ఓకే 30 minute పెట్టుకోండి, 15 minute పెట్టుకోండి, ఇంకేం చూడకండి. అతను బై చెప్పినప్పుడు బై చేయండి, అతను సెల్ చెప్పినప్పుడు సెల్ చేయండి. ఓకే, సో అంతేనండి. అందరికి ఏఎఫ్టి అర్థమైందా? ఈజ్ ఇట్ సింపుల్? లేకపోతే మనం క్యాండిల్ స్టిక్స్ లో స్ట్రగుల్ అవటం కన్నా ఈజ్ దిస్ సింపుల్? Yes sir, it is very simple sir. Simple. వీ కెన్ యూజ్ కదా. చూడండి, బిఫోర్ వాట్ హ్యాపెండ్ ఇస్, నాకు కూడా జరిగింది, అందుకనే చెప్తున్నాను. వెన్ వీఆర్ యూజింగ్ అదర్ థింగ్స్ ఇంట్రాడే కి, ఇక్కడ ఓకే ఇది బ్రేక్అవుటా, బ్రేక్అవుట్ కాదా, ఓకే ఇది పైకి వెళ్ళిందా, పైన క్యాండిల్ క్లోజ్ అయింది, ఇది ప్రాపర్ బ్రేక్అవుటా, అదా ఇదా, లాట్ ఆఫ్ సబ్జెక్టివిటీ. అలా కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఆబ్జెక్టివ్. ఓకే, ఆవిడ ఒక చార్ట్ షేర్ చేశారు, ఆ చార్ట్ ఎవరు చూసినా మనలో వీ కెన్ బై. ఈజ్ ఇట్ సింపుల్? Yes, sir. Yes sir. రైట్ అండి. ఈజ్ ఇట్ Yes, sir. మేకింగ్ యువర్ లైఫ్ ఈజీ? Yes, sir. Yes sir, very easy sir. యా, ఓకే అండి. ఓకే, సో మధు గారు కంటిన్యూ. ఐఎమ్ టేకింగ్ లీవ్, సారీ అండి. ఈ No పాయింట్ problem, ఇందాక sir. నేను చెప్తానికి మర్చిపోయాను. ఓకే 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 సార్ చెప్పినట్టు ఇప్పుడు చూడండి, క్రాస్ ఓవర్ అనేది మీరు చూసినా నేను చూసినా ఇంకొకరు చూసినా ఒకటే కదా. అట్లాగనే కన్వర్జెన్స్ అనేది ఎవరు చూసినా ఒకటే, దాంట్లో బయాస్ అనేది ఉండదు కదా. Yes, sir. Yes, sir. ఈ స్కానర్స్ అనేది జస్ట్ మేము ఇంతవరకు కూడా బిల్డ్ చేయలేదు. ఎందుకు బిల్డ్ చేయలేదంటే, ఇక్కడ మనకు ఈ స్కానర్స్ ఇవన్నీ చూడడానికి మొదలు పెట్టేస్తే కనుక మనం సబ్జెక్ట్ నేర్చుకోలేమన్నమాట. Okay. వన్స్ మీరు నేర్చుకోవడం అనేది మొదలు పెట్టారంటే, ఇప్పుడు మీకే నేను చూపిస్తాను. ఓకే, F&O స్టాక్స్ అని ఉంటుంది. ఇంట్రాడేకి మీకు ఇంత ఈజీగా సార్ వచ్చేసి ఆ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి చూడమని చెప్తున్నాడు కదా. స్కానర్స్ అన్నది ఫర్గాట్ అండి. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమైందని అడుగుతూ ఉంటారు.
కాన్సెప్ట్ ఒకసారి ఆ? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? స్కానర్ మర్చిపోను అంటుంది. Yes, sir. అంటే నేను ఫస్ట్ లో నేను కూడా స్కానర్స్ మంత్లీ క్రాస్ నేనే ఓన్ గా స్కానర్ రాసుకున్నాను సార్. బట్ సార్ ఎప్పుడైతే స్ట్రెస్ చేసి చెప్తున్నారో ఓన్ గా ప్రతి స్టాక్ ని కంప్లీట్ గా చూడాలి అని చెప్తున్నారు. మాన్యువల్ గా వెళ్ళి ఫైండ్ అవుట్ చేసి చార్టింగ్ అలా చేయండి. అప్పుడు చూసినప్పుడు అసలుకి స్టాక్ యొక్క మూవ్మెంట్ అసలు ఏ ప్యాటర్న్ అదే ఉపయోగ చేస్తుందా, ఇప్పుడు ఏ చూడండి. మూవింగ్ యావరేజ్ అనేది చేస్తుంది అనేది చాలా బాగా అర్థం అవుతుంది సార్ అసలుకి. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం F&O స్టాక్ లో ఇంట్రాడే చేయడానికి మీకు అడుగుతున్నారు కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి? 137 స్టాక్స్ ఉంటాయి. ఓకే, ఈ సీట్స్ అన్ని నేను షేర్ చేశాను మీకు. మీరు నేను ఏం చేస్తానంటే చూడండి, ముందు రోజే ఇప్పుడు ఇది తీసుకుంటాను, జస్ట్ Ctrl+C, ఇక్కడ ఈ సెటప్ పెట్టుకున్న తర్వాత Ctrl+C కొట్టేసి Ctrl+V కొట్టేస్తే మనకి ఇట్లా వస్తుంది రిలయన్స్ 1 అని. ఓకే, ఇది వచ్చింది. ఇది ఏముంది? డబుల్ బాటమ్ సెల్ ఉంది, యాంకర్ కాలం లేదు, ఏం లేదు. ఓకే, ఇది ఈజ్ నాట్ ద క్యాండిడేట్. ఓకే, గో టు నెక్స్ట్ వన్. ఎంతసేపు టైం పడుతుంది? ఇది 20 మినిట్స్. కొద్ది రోజులు పోయిన తర్వాత 137 స్టాక్స్ నీకు గుర్తుండిపోతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇది యాంకర్ కాలం ఫాలో త్రూ లుకింగ్ లైక్ ఏబిసి. ఓకే, ఏబిసి ప్యాటర్న్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తాను? పాయింట్ అండ్ ఫిగర్. ఓకే, 45 డిగ్రీస్ లైన్ ఎక్స్టెండెడ్ కదా, ఎక్స్టెండ్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను? చేస్తాను కరెక్ట్గా ఏమవుతుంది? ఇది బ్రేక్అవుట్ అవుతుంది, అఫోర్డబిలిటీ ఉంది. ఐ విల్ గో హెడ్ అండ్ ప్లేస్ ద ఆర్డర్ టుమారో ఫర్ దిస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను? బుల్లిష్ ఏబిసి ప్యాటర్న్ వచ్చింది, ఎక్కడ అది ఉండేది? ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఓకే, అదాని పోర్ట్స్ లుకింగ్ గుడ్ ఉంది కదా, ఇక్కడ గుడ్ బ్యాడ్ అని రాసుకున్నాను కదా. గుడ్, రెడీ టు ప్లేస్. ఓకే, సంథింగ్ యువర్ కోడ్, మీ కోడ్ మీకు ఉంటుంది చూడు, గుడ్ టు సెల్. ఎక్కడి నుంచో ఏది రాదండి, మీరు చేసుకునే దాన్ని బట్టే వస్తుంది. ఓకే, నేను కూడా మీలాగానే కష్టపడ్డాను. ఓకే, ఎప్పుడు మనకు ఈ లెవెల్ అనేది, ఈ స్కానర్స్ వరకు ఎప్పుడు వెళ్ళాలి? నీకు మార్కెట్ గురించి అంతా తెలిసిన తర్వాత నువ్వు ఓరుగా బిల్డ్ చేసుకుంటే కనుక నీకు గుర్తుంటుంది అనమాట, ఆ క్రైటీరియా తెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ దో మనం వేరే వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకున్నప్పటికీ మనకు ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి? వాడు అనాలిసిస్ చేసిన వాడికి ఇన్ అండ్ అవుట్ తెలుసు, వాని పొజిషన్ వాడు ఎప్పుడు కట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం వాని టిప్స్ తీసుకుంటే కనుక మన పొజిషన్ మనం కట్ చేసుకోవడానికి తెలియదు. వాడు చెప్పింటాడు ఈ ప్రైస్, ఈ టార్గెట్ అని చెప్పింటాడు. నీకు ఆ ప్రైస్ వస్తుందా? ఈ రోజే మనం పిఎన్బి చూసాం కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఈ రోజు 4% అప్ కావాలి. ఆ న్యూస్ ఇవన్నీ చూస్తే కనుక అట్లుంది బుల్లిష్నెస్. మనం ఎంట్రీ తీసుకున్నాము, ఏమైంది? 5% డౌన్ అయింది. ఈ రోజు రేపు కూడా నీకు 4.98% డౌన్ అయితే అది లోయర్ సర్క్యూట్. ఇమీడియట్ గా లోయర్ సర్క్యూట్ వాళ్ళు 20% చేంజ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే 11 o'clock లోయర్ సర్క్యూట్ చూసాం చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత 5% లాస్ కి పొజిషన్ తీసుకున్నాను, అది డౌన్ ట్రెండ్ వచ్చింది కదా అని కొంచెం. మిమ్మల్ని గురించి నేను అనట్లేదు, జనరల్ గా చెప్తున్నాను అంతే. ఓకే, అన్ని ప్యాటర్న్స్ వచ్చినాయి ఏంటా అని ఎందుకు పడిందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకేంటంటే ఆఫీస్ లో కూర్చొని ఉంటాను. ఆఫీస్ లో ఈ వెబ్సైట్లన్నీ మనం ఓపెన్ చేస్తే, ఈ ఎన్ఎస్సి వెబ్సైట్ ఇవన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళకు లాగ్స్ వెళ్ళిపోతుంటాయి. మనం ఏం చేస్తున్నాం ఆఫీస్ లో వాళ్ళకి తెలుస్తుంటుంది అనమాట. ఎక్కువ టైము ఏ వెబ్సైట్ లో చూస్తున్నాం అని తెలిసిపోతుంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ లో నేను ఎందుకు పెట్టుకుంటాను? గూగుల్ డ్రైవ్ లో మా డిజైన్ డాక్యుమెంట్స్ అన్ని మేము యూజ్ చేస్తాం అనమాట. ఆఫీస్ వర్క్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో నేను ఈ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసినా కానీ ఆ సాఫ్ట్వేరే మేము యూజ్ చేస్తాం కాబట్టి ఇట్స్ క్వైట్ నార్మల్ అనమాట. ఏదో ఒక దానికి ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటాడు అంతే. అర్థమైందా? సూపర్ గా బాగా అర్థమైంది సార్. అట్లనే మీలలో ఎవరైనా డెవలపర్ ఉంటే ఇంటి దగ్గర నుంచి పని చేస్తుంటే, నేను ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నాను, మార్నింగ్ మీకోసం అని చెప్పేసి వీడియోలు షూట్ చేస్తూ లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాను కదా. అలా చేసేటప్పుడు నా కంప్యూటర్ అనేది ఏమవుతుంది? ఇది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్లోకి వెళ్ళిపోకుండా నేను ఏం చేస్తాను? ఒక చిన్న ప్రోగ్రామ్ లూప్లో పెట్టి రన్ చేస్తాను. ఓకే, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. 1 అనే వాల్యూను 5 వచ్చినప్పుడు ప్రింట్ మధురెడ్డి. ఓకే, 10 వచ్చినప్పుడు ప్రింట్ తాత్విక్.
11 వచ్చిన 15 వచ్చినప్పుడు ప్రింట్ సంబడి ఎల్స్ గిరితేజ, లేకుంటే పుష్ప మేడం, అట్లా ఏదో ఒకటి లూప్లో పెడితే అది రన్ అవుతా ఉంటుంది అనమాట. అప్పుడు మన ల్యాప్టాప్ అనేది ఏమైంది క్లోజ్ కాదు. అట్లా మనకు వీఆర్ బ్రెయిన్ ఉంటే కనుక మనం ఏదైనా చేయొచ్చు అనమాట. మీకు ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈ రోజే నేను ఒకటి చదివాను అనమాట. ఆఫీసులలో ఏం చేస్తారు తెలుసా, శాలరీ అనేది మనకు ఒక డ్రగ్ లాంటిది. అది మనకి ఇచ్చేసి మనల్ని బానిసలు చేస్తారు ఆఫీసులో. ఇక్కడ కూడా మీరు సేమ్ ఫండమెంటల్ని అప్లై చేసుకుంటే కనుక ఈ స్కానర్స్, ఈ టిప్స్, ఈ న్యూస్ అనేది ఒక డ్రగ్ లాంటిది అనమాట. దానికి బానిస అయిపోతే కనుక మనం బయటికి రాలేదు. అర్థమైందా? ఓన్లీ మీకు కనపరావాల్సింది ఏంది, చార్ట్ కనపరావాలి, ప్రైస్ యాక్షన్ కనపరావాలి. ఎంతసేపు పడుతుందండి ఈ 135 స్టాక్స్ని మీరు రాసుకోండి ఒక బుక్లో. ఒకవేళ మీకు కంప్యూటర్ తెలీదు అవన్నీ రాదంటే బుక్లో రాసుకోండి, దాని సింబల్స్ అంతే కదా. మీ మొబైల్లో నోట్ ప్యాడ్ ఉంటుంది, మొబైల్లో రాసుకోండి. ఇలాగా మీరు ఏం చేయాలంటే డైలీ చేసిందే పని చేస్తూ ఉంటే కనుక బోరు. చూడండి ఈ ప్రపంచంలో ఓకే, చూసిందే చూసి చేసిందే చేసినంత పనికిమాల పని ఇంకొకటి ఏమి ఉండదు. నార్మల్గా చెప్తున్నాను, టు బి ఫ్రాంక్గా. ఓకే, అలాంటిది ఇక్కడ ఎందుకు చేస్తాము, మనకు డబ్బులు వస్తుంది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం అంటే 30 days సేమ్ పని చేస్తేనే కదా మనకు 31st డే మనకు డబ్బులు వచ్చేది. అట్లనే ఈడ కూడా మనం రోజు సేమ్ పనే చేస్తే కనుక కొద్ది రోజుల తర్వాత మనీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఈక్వల్ టు జాబ్ ఓన్లీ కదా. బట్ ఇది సంథింగ్ సార్, సంథింగ్ వి ఆర్ గెట్టింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ సార్. ట్రేడింగ్ అనేది కొంచెం కిక్ ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది ట్రేడ్ చేయడానికి అని నేర్చుకోలేదు. ఓకే, యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. ఒక వెబ్సైట్ పెట్టుకొని ఒక బ్లాగ్ లాగా నేను నా ఆర్టికల్స్ ఏదైనా రాసుకుందాము, సరదాగా ఉంటుందని చెప్పేసి నేను స్టడీ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టడీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ డొమైన్ ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి, స్టాక్ మార్కెట్ అయితే వ్యాస్ట్గా ఉంటుంది, ఎవ్రీడే కొత్తగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమైపోయాను, దీనికి అడిక్ట్ అయిపోయాను అనమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, ఛాలెంజింగ్ గా ఉంది. ఐఎమ్ రెడీ టు క్విట్ మై జాబ్ అండ్ డూ దిస్ బిజినెస్. స్టాక్ మార్కెట్ అంటే ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్ సార్, ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్. సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత తెలిసింది సార్, ఇంత వ్యాస్ట్, ఇంత ఇలాగా ఇంత చేయాలని. సో వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇంతకుముందు ఏదో క్లాస్ అటెండ్ అయ్యాం కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత న్యూస్ చదివేసుకుని ఇంత మీకు చెప్తున్నాను చూడండి, ఇంత ప్రొఫెషనల్ గా ఇంత నీట్ గా మీకు ఎవరు నేర్పించరు. అర్థమైందా? ఇంత ప్రొఫెషనల్ గా ఎవరు నేర్పించరు. దానికి తోడు నేను నేర్చుకున్నాను కాబట్టి ఓకే, ఎక్కడెక్కడ నేను కష్టపడ్డానో అవన్నీ క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి నేను పర్టికులర్గా వాటి మీదనే నేను స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు పాయింట్ అండ్ ఫిగర్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, మీకు చూపించాను కదా ఈ ఎక్సెల్ షీట్లో 90 days. జస్ట్ ఇక్కడ ఎంత 96 days అంటే ఓకే, నేను బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్యాచ్ ఫినిష్ అయ్యేటప్పుడు అంటే మధ్యలో ఇప్పుడు మీకు పాయింట్ అండ్ ఫిగర్ జరుగుతుందంటే 1 month నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను నా కన్వెక్షన్ కోసం అని చెప్పేసి లాగ్ చేసినట్టు నేను ఓన్గా టెస్ట్ చేశాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏఎఫ్టీ అంటే ఎవరో చెప్పింది కాదండి. ఏఎఫ్టీ అనేది సార్ చెప్పిన తర్వాత ఏఎఫ్టీ మీద ప్రతిరోజు నేను ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, అట్లనే మీ కన్విక్షన్ రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని చెప్తున్నాం అనమాట. ఇంట్రాడే అంటే ఏదో ఒక 50 సెటప్లు పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి దేని మీద ప్రొఫిషియన్సీ రాకుండా ఉండే బదులు ఒకే ఒక సిస్టమ్ను పెట్టుకొని ఓకే, దాంతో వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా నువ్వు చూస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, కొన్ని స్టాక్స్ ఇక్కడ చూసినప్పుడు విక్ ఫామ్ అవుతుంది. ఓకే, హ్యూజ్ విక్ ఉంటుంది, ఇమీడియట్గా ప్రైస్ అనేది ఫాల్ అవుతుంటుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా ఉంటుంది, డబ్బులు అంతా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా 5000 పోయినట్టు ఉంటుంది, ఒక్కసారిగా 5000 రికవర్ అయినట్టు ఉంటుంది.
అదంతా లేకుండా ఓకే, ఇక్కడ యాంకర్ కాలం ఫాలో త్రూ అంటే నువ్వు చూసినా నేను చూసినా ఒకటే ఉంటుంది అనమాట. అదే క్యాండిల్ స్టిక్ లో చూస్తే గనక నీకు కెప్పన్న హ్యాండిల్ కనిపిస్తుంది, నాకు యూనివర్స్ హెడ్ అండ్ షోల్డర్ కనిపిస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం కనిపిస్తుంది కదా, బయాస్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి సింపుల్ మెకానిజం తెచ్చుకున్నాము. Yes, sir. Excellent. అర్థమైందా? Yes, sir. Yes, sir. సూపర్ సార్. జస్ట్ నేను ఏదో చెప్దాం అనుకొని వచ్చాను, ఈరోజు మొత్తం మాటలతోనే సరిపోయింది క్లాసు. Excellent, sir. ఇది చాలా బాగుంది సార్. ఎక్సెల్ షీట్ బాగుందా? సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఇవాళ మార్కెట్ అంతా బుల్లిష్ గా ఉంది. ఈ విక్స్ ఏంటంటే ఇంకా అది కూడా గ్రీన్ లో ఉంది. ఏ విక్స్? ఇండియన్ ఇండియా విక్స్ నాకు తెలియదు అండి, దాని గురించి నేను పెద్దగా స్టడీ చేయలేదు. అది ఫర్దర్ లెవెల్ కు తీసుకెళ్తాను. ఇప్పుడు నాకు స్టడీ అంతా స్టాక్స్ మీద ఉంది. స్టాక్స్ మీద నాకు ప్రొఫిషియన్సీ వచ్చిన తర్వాత ఐ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ తర్వాత వెళ్తాను నేను. అది కాదు, జనరల్ గా మన ఇండియన్ మార్కెట్ గ్రీన్ లో ఉంటే అది రెడ్ లో ఉంటుంది, రెడ్ లో ఉంటే అది గ్రీన్ లో ఉంటే ఇండియా రెడ్ లో ఉంటుంది. మామూలుగా నిఫ్టీ రెండు గ్రీన్ లో ఉన్నాయి. డౌట్ వచ్చింది మేడం. అది అంత స్టడీ నాకు తెలియదు. మేబీ సార్ నెక్స్ట్ క్లాస్ లో సార్ని అడగండి, ఆన్సర్ చేస్తాడు. నేను ఇంకా అంతవరకు రాలేదు, అంత ప్రొఫిషియన్సీ లేదు నాకు. మరి జస్ట్ ఏదో నా అబ్జర్వేషన్ డౌట్ అంతే. మీ దగ్గర ఏదో ఒక దాని మీద ప్రొఫిషియన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పట్టిన స్టాక్ అనేది మంచిగా మూవ్మెంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఆ స్టాక్ సంబంధించిన ఆప్షన్స్ కొనుక్కోవచ్చు కదా. ఓకే, దానికి కూడా అండర్లయింగ్ అసెట్ స్టాకే కదా. ఇప్పుడు నువ్వు స్టాక్ మీద కాన్సన్ట్రేట్ చేయి, స్టాక్ ను ఫైండ్ అవుట్ చేసి స్టాక్ లో మొమెంటం ఫైండ్ అవుట్ చేసేసి టెక్నిక్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆప్షన్స్ ఏముంది తర్వాత అయినా వస్తుంది. ఉన్న క్యాపిటల్ తీసుకెళ్ళి ఆప్షన్స్ లో పెట్టి పోగొట్టుకుంటే కనుక మళ్ళీ ట్రేడింగ్ అంటేనే అసహ్యం వస్తుంది. అర్థమైందా? ఇది లాంగ్ జర్నీ, మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది. ఓకే, మీరు ఇంకా ఒక 10 కిలోమీటర్ల దూరం కూడా రీచ్ కాలేదు. జస్ట్ బస్ అనేది స్టార్ట్ అయింది, ఇంకా రైస్ కావాలి, ఆ తర్వాత చాలా డిస్టెన్స్ రీచ్ కావాలి కదా. అప్పుడే మీరు ఇంట్రాడే అని ఆ డే అని ఈ డే అని. ఓకే సార్ ఇంట్రాడే చేయట్లేదు సార్. చెయ్యండి, ఏదన్నా నేర్చుకోవడానికి చెయ్యండి. నేను ఇంట్రాడే బ్యాన్ చేయమని చెప్పట్లేదు. డైలీ చెయ్యండి. చేసిన తర్వాత చాట్లు పోస్ట్ చేయండి, స్టడీ చేయండి. ఏదన్నా సార్ చెప్పినాడంటే ఇంకా దానికి మీనింగ్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి కొనుక్కో అని చెప్తే కనుక ఏముంది, థ్రిల్లింగ్ ఏముంటుంది. ఒకటి సస్పెన్స్ క్రియేట్ చేస్తే నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఓకే సార్ ఎందుకు చెప్పాడు అని ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. సారు పేరు లేకుండా ఒక చార్ట్ కట్ చేస్తాడు అనమాట. ఇంతవరకు కట్ చేస్తాడు, ఇట్లా కట్ చేసి పోస్ట్ చేస్తాడు అనమాట. ఒక హింట్ ఇస్తాడు, యూ కెన్ ఫైండ్ అవుట్ అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు తల గొక్కుని మొత్తం చార్ట్లన్నీ ఒక్కొక్కటి స్టాక్ ఇక్కడ చూసుకొని దానికి దీనికి మ్యాచింగ్ అవుతుందా లేదా అని చూసేవాళ్ళం. అప్పుడు మనం విన్ అయితే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది, యురేకా అన్నట్టు ఉంటుంది కదా. డైరెక్ట్ గా ఒక స్టాక్ చెప్పేసి హిందుస్థాన్ యూనిలివర్ గో హెడ్ అండ్ బై 3 రోజుల్లో నీకు 10% వచ్చేది అని చెప్పడానికి మనం ఏం జ్యోతిష్యం కాదు కదా. జ్యోతిష్యంలో అయితే కనుక ఇంత స్టడీ ఏమో ఎందుకు అవసరం అవుతుంది? అంతే సార్, 4 గవలేస్తే సరిపోయింది. అలా వేసే కదా డబ్బులు పోగొట్టుకొని ఇడికి వచ్చినాము. లేదు సార్, నేను పోగొట్టుకోలేదు. అర్థమైందా నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే యూ? దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ రోజు సబ్జెక్ట్ ఏం లేదు, ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాము. సార్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. Yes, sir. Still in consolidation. 250. ఇది ఆల్మోస్ట్ 5 years నుంచి 250 లోనే ఉంది.
ఇలాంటివి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెళ్ళండి. ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే గనక నీకు 280 అనేది మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. 280 ప్రైస్ వస్తేనే ఇలాంటి దాంట్లో ఏమన్నా నీకు ఛాన్స్ ఉంటది. ఇన్నేళ్ల నుంచి కన్సాలిడేషన్ అయితే అంటే ఏదో ఒకటి చేంజ్ ఉండాలి గదా! అన్ని కంపెనీలు 30%, 40% రన్ అయితే ఇది ఇంకా ఇక్కడే ఉంది. ఇంకా ఏమన్నా But fundamentally, it is a good company. So. Yes, ITC కన్నా గుడ్ కంపెనీనా? అవును సార్, it's organic growth ఇస్తుంది మంచి, బట్ what happened to this stock? ఐటీసీలో 8% డివిడెండ్ ఇస్తాడు. ఇక నీకు ఎఫ్డి డిపాజిట్ కూడా రాదనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ వస్తుంది డివిడెండ్ ఐటీసీలో. ప్రైస్ పెరగకున్నా తగ్గకుండా కానీ నీకు డివిడెండే రిటర్న్ రూపంలో 6% ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్ సార్, గుడ్ నైట్.